ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్ అంటారా? సరే, దేవుని వాక్యం చదువుకుందాం. అందరు దయచేసి నిలబడినట్లయితే, మనకు సమయం ఎక్కువ లేదు. మీ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము దాని తర్వాతగా 16వ అధ్యాయము 2 స్థలాల నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. పద్నాలుగో అధ్యాయములో 14 నుంచి 22 వచనాలు, ఆ తర్వాతగా 16వ అధ్యాయములో 12 నుంచి 15 వచనాల వరకు చదువుకుందాం. మొదటిగా యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం నుంచి. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. ఇస్కరితు కాని యూదా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకొనుటకు ఏమి సంభవించేవనని అడగగా, అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయములో 12 నుంచి, నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును గనక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయనని నేను చెప్పి తిని. చదువుబడిన వాక్యమునకు దేవుడు తన ఆశీర్వాదములు జతపరిచి మనకు దయచేయునుగాక. ప్రార్థన. స్తుతులకు పాత్రుడవైన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తును నీ నామములో ఇదిగో ప్రభా, మరి సాయంకాలపు కూడికను బట్టి కూడి వచ్చిన నీ బిడలు ప్రభా, మరి సంఘస్థులైన ప్రతి ఒక్కొక్కరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మరి మా మధ్యలోనికి ప్రభా, మరి నైనా దైవజనులు కూడా ప్రభా మరి వచ్చి ఉన్నారు. వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి స్థానిక సంఘ కాపరి మా ప్రశస్త దైవజనులు పాస్టర్ జోసెఫ్ గారిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. మరి ప్రభా, మరి నైనా ఈ యొక్క సమయంలో తండ్రి ప్రభా సంఘ పెద్దలను మరి ప్రభా మరి ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించమని, బలహీనుడను ప్రభా నన్ను మీకు సమర్పించుకుంటూ మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయమును దయచేయమని, చదువుబడిన లేఖనాలను మీరు ఆశీర్వదించి మాకు అనువాదించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను. ఆమెన్. కూర్చోనండి దయచేసి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి అదే ప్రకారంగా నాకు సమయం ఇచ్చినటువంటి పాస్టర్ జోసెఫ్ గారికి మరి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే సంఘ పెద్దలకు
మరి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదే ప్రకారంగా మరి దేవచనులు ఇక్కడ మన మధ్యలో ఉన్నారు, వారికి కూడా యేసుక్రీస్తు నామంలో నాకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయం లేదు నాకు, ఇది ఒక అరగంట, అదొక పావు గంట, 30 గంట టైం మాత్రమే ఉంది. మరి నేను కొన్ని విషయాలు ఎక్కువ సమయం తీసుకొని మాట్లాడుతూ ఉంటాను. కారణం ఏంటంటే మరి సరిగ్గా ఉచ్చరించని కారణాన్ని బట్టి సమయానికి అన్నీ సమకూర్చి మాట్లాడేది తెలియకపోవడాన్ని బట్టి కొద్దిగా సమయం ఎక్కువ తీసుకుంటాను. సరే, ఇక్కడ ఉన్నటువంటి మరి మీ అందరికీ ఈరోజు కొన్ని విషయాలు వాక్యంలో నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే, ఇక్కడ మనము యేసుక్రీస్తు ఆయన వెళ్ళిపోయే సమయము దగ్గర పడింది, ఈ లోకం నడిచిపెట్టే సమయము. ఆ సమయంలో ఆయన పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 15వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు నన్ను ప్రేమించిన ఎడల, ఇది 14వ అధ్యాయంలో 15, 16, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగా ఆత్మను మీకు అనుగ్రహించును ఆయన అన్నాడు. ఇక్కడ విషయాన్ని గమనిస్తే యేసుక్రీస్తు వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోయే సమయంలో ఇంకా ఆయన ఏమంటున్నాడనంటే, నేను మిమ్మల్ని 18వ వచనంలో మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, లోకము మరి నన్ను ఎన్నడూ చూడదనంటే ఇప్పుడు ఈ ప్రజలు కాదు, లోకములో అందరు కాదు. లోకము అన్నప్పుడు అవిశ్వాసులు ఆయనను చూడరు, లేదనంటే శాఖలు ఆయనను తెలుసుకొనలేవు. ఒక కోణంలో మీరు దాన్ని గమనించవచ్చు. నేను తండ్రిని వేడుకొందును, 16వ వచనంలో అంటున్నాడు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. చాలు, సౌండ్ కొంచెం చూడండి, తక్కువ. అయితే గమనించండి, ఇక్కడ ఈ రోజున పరిశుద్ధాత్మను దేవుడు ఎందుకొరకు పంపుతాడు అనే కార్యాన్ని కొన్ని మాటలు మనం అందులో చూద్దాం, అన్ని విషయాలు కాదు. పరిశుద్ధాత్మను పంపడానికి దేవునికి ఉద్దేశం ఏమిటి, ఎందుకు పరిశుద్ధాత్మ రావాలి? ఈ విషయాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు తండ్రిని వేడుకోకుండా పరిశుద్ధాత్మ రాదు అని అంటున్నాడు. ఒకటి, మరి యేసు ప్రభువే తండ్రిని వేడుకోకుండా రాకపోతే అర్థం చేసుకుంటున్నారా? ఈ రోజున పెంతుకోస్తోళ్ళు కానీ భాషలు మాట్లాడేటోళ్ళు కానీ దిగిరామంటే ఆయన వస్తాడా? విషయాన్ని అర్థం చేసుకుంటున్నారా? యేసు ప్రభువే ఆయనను వేడుకుంటే బతిలాడాలంట, వీళ్ళు అనాథలుగా ఉంటున్నారు, నేను వెళ్ళిపోతున్నాను, వీళ్ళకు ఆదరణకర్త కావాలి, పరిశుద్ధాత్మ రావాలి, నువ్వు పంపించకపోతే వాళ్ళు ఇబ్బందులు పడతారని ఆయన వేడుకుంటే తప్ప రాడట. మరి ఈ ఒక పాస్టర్ దిగిరా అంటే వస్తాడు ఆయన? అంటే ఇప్పుడు అర్థం ఏంటిదని అంటే, జాగ్రత్త గమనించండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుప్రభు ఇక్కడనే ఉండి దిగిరా అంటే పరిశుద్ధాత్మ రాదా? జాగ్రత్తగా గమనించండి. అంటే వీళ్ళు పొందుకునే పరిశుద్ధాత్మ అసరైనది కాదు, వాళ్ళు మాట్లాడే భాషలు కూడా సరైనవి కావు. పరిశుద్ధాత్మను దేవుడు ఎందుకొరకు పంపుతున్నాడు అని అంటే భాషలు మాట్లాడడానికి మాత్రము కాదు, లేదనంటే ఏదో చప్పట్లు కొట్టడానికి ఊగిపోవడానికి వణికిపోవడానికి పరిశుద్ధాత్మ రావట్లేదు. పరిశుద్ధాత్మను దేవుడు పంపడానికి ఒక ప్రాముఖ్యమైన కార్యం ఉన్నది, అందులో చాలా ఉన్నాయి. కానీ మరి ఇక్కడ 22వ వచనంలో
ఇస్కరియోతు కాని యూదా ఇస్కరియోతు కాని యూదా ఏమన్నాడనంటే, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరచుటకు ఏమి సంభవించినని అడగగా, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. యేసుప్రభు ఏమన్నాడంటే, నేను తండ్రిని వేడుకొందును, ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు పంపుతాను అన్నాడు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు, అర్థమవుతుందండి, మీ యొద్దకు వత్తును. ఎట్లా వస్తాను అంటున్నాడు ఇప్పుడు, వింటున్నారా? ఆదరణకర్తగా, లేదనంటే పరిశుద్ధాత్ముడుగా, దాన్నే సత్యస్వరూపైన ఆత్మ అని అంటున్నాడు. అంటే నేనే మరలా తిరిగి పరిశుద్ధాత్మగా వస్తానని ఆయన అన్నాడు. మీరు నన్ను చూస్తారన్నాడు, పరిశుద్ధాత్మను చూస్తారని అనలే, మీరు నన్ను చూతురు అని అన్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించినట్లయితే ఆయన వెళ్ళిపోయి పరిశుద్ధాత్ముడుగా రావాలి. హల్లెలూయా. ఇప్పుడు డినామినేషన్లలో ఉన్న విధానం ఏందనంటే, తండ్రి వేరే, కుమారుడు వేరే, పరిశుద్ధాత్మ వేరే అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే శిష్యులలో ఇస్కరియోతు కాని యూదా ఏమన్నాడనంటే, ప్రభువా నీవు ఆ లోకానికి, డినామినేషన్కు కాక, అవిశ్వాసులకు కాక, మాకు మాత్రమే, అంటే విశ్వాసులకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకున్నట్టుకు ఏమి సంభవించిన అని అడగగా, అసలు కారణం ఏంటిది? వాళ్ళు ఎందుకు చూడరు, మేమెందుకు నిన్ను చూస్తాము? హల్లెలూయా. వారికి ఎందుకు అనుగ్రహింపబడట్లేదు ఆ పరిశుద్ధాత్మ, మాకే ఎందుకు ఆ పరిశుద్ధాత్మ రావాలి అనే విషయాన్ని ఇక్కడ అడుగుతున్నాడు ఆయన. దానికి కారణం ఏంటిది, ఏం సంభవించిందని అడిగినప్పుడు ఆయన 26వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఆదరణకర్త అనగా, ఈ ఆదరణకర్త అంటే సత్యస్వరూపైన ఆత్మ అనగా, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేయాలంటున్నాడు అంటే, యేసు ప్రభు ఇక్కడ ఇస్కరియోతు కాని యూదా అడిగాడు. లోకానికి మాత్రం కాకుండా, అవిశ్వాసులకు కాకుండా, సంఘ శాఖల వల్ల కాకుండా, విశ్వాసులమైన మాకే ఎందుకు నీవు ఆ ఆత్మను అనుగ్రహిస్తానని అన్నావు, ఆ పరిశుద్ధాత్మను పంపుతానంటున్నావు, దానిని మేమే ఎందుకు పొందాలి అని అడిగినప్పుడు ఆయన ఇక్కడ కొన్ని విషయాలు దాటేసి మాట్లాడుతూ వచ్చి 26వ వచనంలో అంటున్నాడు, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. సమస్తమునంటే ఏంటి? హల్లెలూయా. సమస్తమును అన్నప్పుడు ఏంటిది? వాక్యములో ఏది కూడా విడిచిపెట్టబడకుండా, దాయబడకుండా, ఏది మర్మంగా ఉండకుండా సమస్తమును బోధించాలి. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తుంది? సమస్తమును మీకు బోధించి, నేను మీతో చెప్పిన సంగతులను అన్నిటినీ మీకు జ్ఞాపకం చేయాలంటే వీళ్ళు మర్చిపోతారా? జ్ఞాపకం అనంటే ఎప్పుడనంటే మర్చిపోయినప్పుడే జ్ఞాపకం చేసేది. ఇక్కడ జ్ఞాపకం చేసేది కాదు, కానీ మీకు తెలియజేయును. హల్లెలూయా. నేను ఏవే విషయాలైతే మాట్లాడి ఉన్నానో ఆ విషయాలన్నిటినీ మీకు తేట తెల్లగా, అనగా మీకు అర్థమయ్యే రీతిలో బోధిస్తాడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఉదాహరణకి అక్కడ మనం ఒక చిన్న విషయాన్ని తీసుకున్నట్లయితే, యేసుక్రీస్తు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అని అన్నాడు. నామం ఏంటిదో చెప్పలే. అర్థమవుతుందండి? ఇంకొక చిన్న మాట ఏంటిదంటే, నేనును తండ్రి ఏకమై ఉన్నాము, నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను, నన్ను తండ్రి పంపాడని ఈ విషయాలు తండ్రిని గురించి మాట్లాడాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈయన ఏమైతే మాట్లాడాడో, ఏమైతే బోధించున్నాడో, ఈ బోధించిన వాటిలో ఆయన కొన్నిటిని వదిలిపెట్టాడు, కొన్ని అర్థం కాకుండా చెప్పాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చేంజ్ చేయాలి అని అంటే ఆయన వాటిలో నుంచే తీసుకొని వాటిని బోధించాలి, అంటే మనకు బయలుపరచాలి.
పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశమే అది, అంతేగాని లబదిబదబదబదబ అనటానికి కాదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వచ్చి మనకు తెలియజేయడానికి అది పంపబడుతుంది తప్ప మనల్ని ఊరికే కరెంట్ షాక్ కొడితే ఊగినట్టుగా వణికినట్టుగా సలిజరం పెట్టినోడు వణికినట్టుగా అట్ట వణికించేందుకు కాదు అది వచ్చేది. అర్థమవుతుందండి? అసలు పరిశుద్ధాత్మ ఏమిటో ఎట్లుంటుందో అది అర్థం చేసుకోలేని ప్రజలు లోకస్తులు. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఇంకొక విషయాన్ని గమనించండి. ఎందుకు యేసు ప్రభు అన్నీ చెప్పలేకపోతున్నాడు, బహిరంగ ఎందుకు చెప్పలేకపోతున్నాడు అంటే దేవుని యొక్క మనసులో ఒక ఆలోచన ఉన్నది. మరి పైన మన కూటాలలో పాస్టర్ గారు కూడా చాలా విషయాలు, ఐజాక్ గారు ఆ సందర్భాలు చెప్పాడు. మరి మనకు కాపరి కూడా జోసెఫ్ పాస్టర్ గారు కూడా అనేక విషయాలు ఇందులో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మొదటిగా ఆలోచనకర్తగా ఉండి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయనలో అనేకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలో పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఆయన సంపూర్ణంగా తన ప్రజలకి బోధించాలనేది ఆయన ఆలోచనలో ఒక భాగం. వింటున్నారా? ఇప్పుడు దానికి కారణాన్ని ఒక భాగాన్ని నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇది మీకు చాలా తేటగా ఉంటుంది, లేదంటే అర్థవంతంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఇక్కడ 30వ వచనం చూడండి. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఇకను మీతో విస్తరించి అంటే ఎక్కువ విషయాలు మీకు చెప్పను, లేదంటే ఉన్నది ఉన్నట్టుగా మీకు మాట్లాడను, మీతో చెప్పను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. హల్లెలూయా. ఈ లోకాధికారి వస్తున్నాడని అన్నాడు. అంతేనండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మన ప్రవక్త ఒక వర్తమానం చెప్పాడు. ఏంటిదనంటే ఇప్పుడు మనం ఉంటున్నది సాతాను యొక్క ఏదేనులో. అంతేనా? మనకు వర్తమానం చెప్పాడా? 1965లో దాన్ని బోధించాడు. సాతాను యొక్క ఏదేనని చెప్పాడు. అయితే దేవుని యొక్క ఏదేను ఒకటి ఉన్నది. దేవుని యొక్క ఏదేనులో దేవుడు బహిరంగంగా మాట్లాడినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడనంటే ఆయన తన ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. లేదనంటే దేవుని వాక్యం ఎల్లప్పుడూ కూడా ప్రవక్త దగ్గరికి వస్తుంది. ఇది మీరు గమనించాలని కోరుతా ఉన్నాను. దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడుట అనే వర్తమానములో ప్రవక్త అనేవాడు ఎలాంటి వాడు అనంటే ఒక భాగాన్ని మనం చూస్తున్నాము. 198వ పేరాలో వాక్యము ప్రవక్త యొద్దకు మాత్రమే వచ్చును. ప్రవక్త అనే పదమునకు అర్థమేమనగా, ఏదో ఒక సామెత ఉంది, వింటున్నారా? తొండ ముదిరాట, అది నిజమో కాదో నాకు తెలియదు కానీ సామెత అయితే ఉంది మనకు లోకంలో. తొండ ముదిరితే ఊసర వెళ్ళే పిలుస్తారంట. కానీ ఇప్పుడు ప్రవక్తలు ఎట్టా అని పిలువబడుతున్నారని అంటే ఒకప్పుడు విశ్వాసిగా ఉంటాడు, తర్వాతగా సేవకుడు అని పిలువబడతాడు, తర్వాతగా కొద్దిగా సంఘం పెరిగితే, లేదంటే డబ్బు పెరిగితే, లేకుంటే కొంచెం పదవులు అంటే ఆస్తులు అంతస్తులు పెరిగితే, ఆయన కొంచెం అక్కడక్కడ వెళ్ళేది పెరిగితే ఏమవుతాడు? ఇప్పుడు ప్రవక్త అని పోస్టర్లలో వచ్చేస్తాడు. అట్ట ఏదో తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టుగా కాదండి. హల్లెలూయా. ప్రవక్త అనేవాడు పుట్టుకతోనే ప్రవక్తగా పుట్టాలి. ఇది బైబిల్ విధానం. ప్రవక్త అనేవాడు ఎలాంటి వాడనంటే ప్రవక్త దగ్గరికి మాత్రమే దేవుని యొక్క వాక్యం వస్తుంది. అంటే మరుగు చేయబడిన దేవుని యొక్క ఆలోచనలో ఉన్న మరుగు చేయబడిన వాక్యము ప్రవక్త దగ్గరికి వస్తుంది. దేవుడు ప్రవక్తకు బయలుపరుచుకుంటాడు. ప్రవక్త దగ్గర నుంచి అది సంఘం దగ్గరికి వస్తుంది, లేదా విశ్వాస దగ్గరికి వస్తుంది. దీన్ని గమనించండి. వాక్యము ప్రవక్త యొద్దకు మాత్రమే వచ్చును. ప్రవక్త అనే పదమునకు అర్థమేమనగా వ్రాయబడిన దైవ వాక్యమును బయలుపరచువాడని అర్థము. ప్రవక్త అంటే అర్థం ఏంటిది? వ్రాయబడిన మర్మమైన వాక్యాన్ని బయలుపరిచేవాడు. ఇప్పుడు ఏదేను తోటలో మనం చూసినప్పుడు
ఏదైనా తోటలో మనం చూసినప్పుడు దేవుడు ఆదాము దగ్గరికి ఏం తీసుకొని వచ్చాడనంటే ఒక మర్మమైన వాక్యాన్ని తీసుకొని వచ్చాడు. అర్థమవుతుందండి? ఏంటిది మర్మమైనదనంటే ఆ మంచి చెడుల తెలివినిచ్చే వృక్షం అంటే ఏమిటో అది ఈ రోజు వరకు ప్రజలకు తెలియట్లేదు, సంఘశాఖలకు తెలియట్లేదు. పరిశుద్ధాత్మను పొంది భాషలు మాట్లాడేటోళ్ళకి ఇంకా అసలే తెలియట్లేదు. మరి అది పరిశుద్ధాత్మనో లేకుంటే ఇంకే ఆత్మనో మనకు అర్థం చేసుకోవాలి. ఓకేనా? ప్రతి చెట్టుకు దాని యొక్క ఫలం ఉన్నది. అలాగనే ఆ ప్రతి చెట్టు కూడా ఈ రోజు వరకు అలాగనే ఉన్నది. దేవుడు ఈ భూమిని చేసినప్పుడు దాని జాతి ప్రకారంగా అది మొలిపించును గాక అన్నప్పుడు అది అలాగనే ఈ రోజు వరకు కూడా దాని జాతిని, చెట్టేమో విత్తనాన్ని తీసుకొస్తుంది, విత్తనమేమో దాని చెట్టును తీసుకొస్తుంది. అది క్రమం తప్పకుంటే ఈ రోజు వరకు అలాగనే ఉన్నది. కానీ మనిషి దగ్గరికి వచ్చేసరికి క్రమం తప్పిండు. ఎలాగంటారా? అర్థమవుతుందండి? చెట్టేమో విత్తనాన్ని తీసుకొస్తుంది, విత్తనమేమో చెట్టును తీసుకొస్తుంది. ఇది మన కళ్ళకి కనబడేది. మొదటిగా విత్తనమే ఉన్నది బైబిల్ గ్రంథం ప్రకారంగా. ఆ విత్తనము చెట్టును తీసుకొచ్చింది, చెట్టు విత్తనాన్ని తీసుకొస్తా ఉంది. కానీ మొట్టమొదటిగా మనం చూస్తే పురుషుడు స్త్రీని కన్నాడు. వింటున్నారా? ఇప్పుడు అది అలాగనే రావట్లేదు, కానీ స్త్రీ పురుషుని కనుక్కుంటూ వస్తున్నది. ఇక ఎంతమందిని కన్నా మళ్ళీ ఈమెనే కంటుంది, కానీ మళ్ళీ ఆయన కన్నట్లేడు. విత్తనము చెట్టును తీసుకొస్తుంది, చెట్టును పుట్టిస్తుంది, చెట్టు విత్తనాన్ని పుట్టిస్తుంది. మరి ఆదాము లేదా పురుషుడు స్త్రీని కన్నప్పుడు, స్త్రీ మళ్ళీ పురుషుని కన్నప్పుడు మళ్ళీ పురుషుడు ఏం చేయాలి? మళ్ళీ స్త్రీని కనాలి. ఈడ ఆగిపోయింది. హల్లెలూయా. ఇక ఎవరిని పురుషుల్ని కన్నా, పురుషులు కాకుండా ఉన్న వాళ్ళని కన్నా, స్త్రీని కన్నా స్త్రీయే కంటున్నది తప్ప క్రమం తప్పిపోయింది ఈడ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సరే, ఇక్కడ దేవుడు ఆ మాట చెప్పాడు, ఇది తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని అన్నాడు. ఆ వృక్ష ఫలముల గురించి చెప్పాడు, మీకు అందరికీ అది తెలుసు. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడైతే ఈ వాక్యాన్ని, ఈ యొక్క మర్మమైన వాక్యాన్ని ఆదాము ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? హవ్వ దగ్గరికి లేదా సంఘము దగ్గరికి తీసుకెళ్తున్నాడు. దేవుడు డైరెక్ట్గా సంఘానికి బయలుపరచలేడు, కానీ ఆయన తన వాక్యాన్ని ప్రవక్త ద్వారా బయలుపరుస్తున్నాడు సంఘానికి. హల్లెలూయా. ఈ మాట చెప్పేటప్పటికీ ఎవరు విన్నారు? ఇక్కడ మీరు ఒక విషయాన్ని చూడండి. నేను ఇంకా విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వస్తున్నాడు, వానితో నాకు పని లేదు, వాడు వచ్చాడు గనక నేను మాట్లాడట్లేను అన్నాడు. మనం కొన్నిసార్లు ఎట్లుంటామనంటే ఏదన్నా కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఎవరన్నా మనకు గిట్టున వాళ్ళు వచ్చారనుకో, వెంటనే ఏం చేస్తాం? సందర్భాన్ని మార్చి మాట్లాడేస్తాం. కారణం ఏంటంటే వాళ్ళు వినకూడదు అని. వింటే ప్రాబ్లం ఏంటంటే మన విషయం అంతా వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి, మన ఆలోచనలు లేదంటే మన యొక్క ప్రణాళిక అంతా చెడిపోతుంది కాబట్టి, అది వాళ్ళకు తెలియకూడదన్న ఆలోచనతోనే మనము ఆపేస్తాం. లేదనంటే ఆ సబ్జెక్టుని లేదంటే ఆ విషయాన్నే మాట్లాడేది ఆపేస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా చాలా విషయాలు మాట్లాడుకుంటూ రాగానే లోకాధికారి వచ్చాడు. హల్లెలూయా. వింటున్నారా? నీవు లోకానికి మాత్రమే కాక మాకు మాత్రమే ఎందుకు నువ్వు బయలుపరచుకోవాలనుకుంటున్నావు అన్నప్పుడు చెప్పడానికి ఆయన ప్రయత్నం చేశాడు. చూస్తే వాడు వచ్చాడు. ఇక నేను మీతో మాట్లాడను, ఇక నా వాటిలో నుంచే తీసుకొని ఆయన మాట్లాడతాడు, పరిశుద్ధాత్మను పంపుతానని అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే, ఏదేను తోటలో, దేవుని తోటయగు ఏదేనులో దేవుడు డైరెక్ట్గా మాట్లాడినప్పుడు అక్కడ ఒక ప్రాబ్లం జరిగింది. దాని కొరకు 4వ ముద్రలో ప్రవక్త దాన్ని మాట్లాడాడు. దాన్ని నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. 4వ ముద్రలో 184వ పేర 184వ పేరాలో 4వ ముద్రలో చూడండి, ప్రవక్త ఇక్కడ ఏమంటున్నాడనంటే, గమనించండి,
మధ్యవర్తి సింహాసనంపై ఉన్నంత వరకు సాతాను అక్కడ నిలబడి మరియు నేరము మోపుచుండును. అంటే ప్రవక్త ఇప్పుడు దేని గురించి చెప్తున్నాడనంటే జడ్జిమెంటు అనే ఆ తీర్పును గురించి చెప్తా ఉన్నాడు. న్యాయాధిపతి అనగా దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు తీర్పు చెప్పడానికి. అక్కడ ఈ యొక్క దాన్ని ఏమంటారంటే లాయర్స్, అడ్వకేట్స్, న్యాయవాది అంటే వాది అని అనగా వాదించేవాడిని వాది అని అంటారు. న్యాయం అననే మంచిది, సరి అయిన దాని కొరకు వాదించేవాడిని న్యాయవాది అని అన్నారు. అపవాది అని సాతానుని గురించి చెప్పబడతా ఉన్నది. సాతాను అనియు అపవాది అనియు మనకి ఒక పేరు ఉంది. వాడు కూడా ఓ నల్ల కోట్ వేసుకొని ఉన్నాడు. హల్లెలూయా వింటున్నారా? ఇప్పుడు వాడు అపవాది అని అంటే నేరం మోపేటోడు అన్నమాట. ఇక్కడ న్యాయాధిపతి అన్న ఒక లాయరు, అలాగనే అపవాది అన్న ఇంకొక లాయరు. హల్లెలూయా. గవర్నమెంట్ లాయర్ ఒక ఆయన ఉంటాడు మనకి ఇప్పటికి కూడా, ప్రైవేట్ లాయర్ ఒక ఆయన ఉంటాడు కోర్టులో. ఎంతమందికి తెలుసు ఇది? చాలా మందికి తెలుసు, నేను మళ్ళీ ఏం అడగవసరం లేదు. అవునా? తెలిస్తే మీరు వెంటనే ఆమెనంటారు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ తరపున లాయర్ అనంటే ఎవరనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైవేట్ లాయర్ ఎవరనంటే సాతానుడు, అపవాది. వీళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. అది ప్రవక్త ఇక్కడ అంటున్నాడు. సాతాను అక్కడ నిలబడి మరియు నేరము మోపుచుండెను. ఏలయనగా వాడు అవతలి పక్క న్యాయవాదిగా ఉన్నాడు, లేదనంటే అపవాదిగా ఉన్నాడు. వాడు క్రీస్తు విరోధి. మరియు క్రీస్తు ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు, విరోధి కూడా అక్కడ నిలబడి ఉన్నాడు. అయితే కాచుకొని ఉండుము, ఇద్దరికి వాదనలు జరుగుతున్నాయి. ఆదాము పడిపోయెను, ఆదాము దీనిని చేసి ఉన్నాడు, నేను అతనిని జయించాను. అతని భార్య ఒక అబద్ధమును నమ్ములాగున నేను చేసి ఉన్నాను. దాని ద్వారా అంటే అబద్ధాన్ని నమ్ముట వలన ఆమె నశించునని మీరు చెప్పి ఉన్నారు అని ఎవరు అంటున్నారు ఇక్కడ? అందరికి అర్థమైంది చదివేది? అపవాది ఏమంటున్నాడనంటే ఆదాము మీద హవ్వ మీద నేరము మోపి వీళ్ళు శిక్షకు పాత్రులు, వీళ్ళని నరకానికి పంపించాలి అని నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అని చెప్తున్నాడు. వాడు పాయింట్ అవుట్ చేస్తా ఉన్నాడు, నేరం మోపుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఏ విధంగా ఇతడు నేరస్తుడు, ఇతనికి ఎందుకు శిక్ష వేయాలనంటే అక్కడ నీవు చెప్పావు అని అంటున్నాడు. ఏమని? నీవు దీనిని తినకూడదు, తింటే చనిపోతావని నువ్వు చెప్పావు. ఆ చెప్పిన మాటను నేను విన్నాను. ఆ కారణాన్ని బట్టే నేను హవ్వ దగ్గరికి వెళ్ళి ఆమెను మోసం చేసి ఆ పాపంలో పడిపోయేటట్టు చేశాను అని చెప్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? హల్లెలూయా. అంటే అక్కడ దేవుడు రహస్యంగా మాట్లాడేదాన్ని బహిరంగంగా మాట్లాడాడు. తినకూడదు, తింటే చేస్తారు. ఓహో, అయితే వీళ్ళు చావాలనంటే ఈ పని చేపియాలి అని వాడు అక్కడ విన్నాడు. అర్థమవుతుందండి? మళ్ళీ చదువుతున్నాను. ఆదాము దీనిని చేసి ఉన్నాడు, నేను అతన్ని జయించాను. అతని భార్య ఒక అబద్ధమును నమ్ములాగున నేను చేసి ఉన్నాను. దాని ద్వారా ఆమె నశించునని మీరు చెప్పి ఉన్నారు. నేను దానిని పట్టుకొని ఉన్నాను అని చెప్పుచున్నాడు. అంటే సాతానుడు అక్కడ ఏం వాదిస్తున్నాడో మన ప్రవక్త ఆ కోర్టు హాల్లో కూర్చొని విన్నట్టుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రవక్త ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు జడ్జిమెంట్ స్థలం దగ్గరికి వెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? అయితే 185వ పేరాలో అయితే అక్కడ నీచమైన పాపి యొక్క హృదయమును తీసి మరియు దానిని మార్చు మధ్యవర్తి అక్కడ నిలబడి ఉన్నాడు. సమీప బంధువుడగు విమోచకుడు అక్కడ రక్తముతో నిలబడుకొని ఉన్నాడు. మధ్యవర్తి సింహాసనం పైన ఉన్నాడు. అవునయ్యా, అయితే వారు అపరాధులు అని సాతాను చెప్పాను. వారు పాపులు కారు అని ఇవతలి పక్క న్యాయాధిపతి చెప్తా ఉన్నాడు. న్యాయవాది అనగా యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. వాళ్ళు నేరస్తులు కాదు, వాళ్ళు పాపులు కాదు,
వాళ్ళు అసలు పాపమే చేయలేదు, వాళ్ళు ఏ తప్పిదం చేయలేదని ఆయన వాదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ క్లోరాక్స్ మరకలను తీసివేయటకు మరియు సిరాలోని రంగును లేక ఇతర మరకలను తీసివేయటకు కనిపెట్టబడినది లేక తయారు చేయబడినది. వారు దానిని కనుగొనిరి. దానిని మీరు మరలా కనుగొనలేనంతగా దానిలో మరకలు లేక రంగు విచ్ఛిన్నమైపోవును. అది వాయువులుగా మారిపోవును. దాని నుండి సూర్య వెలుగును మరియు అది అణువులుగా పరిమాణువులుగా మారి ఎక్కడి నుండి అది వచ్చినదో దాని వద్దకే తిరిగిపోవును. అది సృష్టింపబడెను. ఒక సృష్టి అన్నది సృష్టికర్త నుండి రావలేను. అయితే అన్ని రసాయనములు ఉత్పత్తి చేయబడి మరియు ఒక్కొక్కటిగా చేర్చబడిన ఎడల అవి విచ్ఛిన్నమై మరియు ఉన్న చోటు తెలియకుండా అదృశ్యమగును. మరేమీ అక్కడ తెలియదు. మరియు దానిలోనున్న నీరు అను పదార్థము కూడా క్లోరాక్స్ తో కలిపి వేయబడును. అది మరేమీ కాదు కానీ బూడిదయే. ఆమేన్. దేవునికి మహిమ. అంతా శుభ్రంగా ఉండును. ఒక నిజమైన దేవుని బిడ్డ అతని యొక్క పాపములు ఒప్పుకొని అక్కడ నిలబడిన ఎడల యేసుక్రీస్తు రక్తం అతని పాపములను ఆ విధంగా కనబడకుండా చేయును. హల్లెలూయా. ఆయన దయలో అతను నీతిమంతునిగా చేయబడును. ఎంత బాగున్నది, అది ఎంత గొప్పగా ఉన్నదనగా ఆ పాపమును నేను ఎన్నడూనూ జ్ఞాపకములో ఉంచుకొనలేదు మరియు అతను పరిపూర్ణుడైన నా కుమారుడు అని దేవుడు చెప్పుచున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏదెను తోటలో దేవుడు బహిరంగంగా చెప్పడాన్ని బట్టి అక్కడ సాతానుడు ఉన్నాడు కాబట్టి, వాడు ఉన్నాడా ఎట్లున్నాడని అంటే ఒకసారి మీరు దేవుని వాక్యాన్ని చదవాలని కోరుతా ఉన్నాను. మరి యెహెజ్కేలు గ్రంథములో మీరు చూసినట్లయితే ఒక భాగాన్ని చూసి అలాగనే మనం ఇంకొక కార్యాన్ని ఆ ప్రకటన గ్రంథంలో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయములో ఎవరైనా కొందరు కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. 710 13 నుంచి. దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి. దేవుడు అంటున్నాడు ఈ యొక్క యెహెజ్కేలు ద్వారా దాన్ని తెలియజేస్తున్నాడు. ఇది ఒక రాజును గురించిన వర్ణన ఉన్నది. అయితే ఇది రాజును గురించి కాదు కానీ ఇది ఆ ఏదెను తోటలో జరిగిన కార్యాన్ని గురించి చెప్పబడుతున్నది. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయించు వచ్చితివి గనక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా, దేవుని పరలోకములో నీ ఉండకుండా, పర్వతం మీద నీ ఉండకుండా అపవిత్ర పరిస్థితిని ఆశ్రయంగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నేను నాశనము చేసి తిని సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. అది హల్లెలూయా. నేల మీదికి వెళ్ళి పడేస్తానంటలే, నేలను పడవేసేదను అంటే వీడు ఎక్కడ ఉండాలి? అప్పుడు వీడు అక్కడ ముందు ఎక్కడ ఉండాలి? పరలోకములో దేవుని దగ్గర ఉండాలి. వాడు నియమింపబడిందే పాటలు పాడడానికి, దేవుణ్ణి ఆరాధన చేయడానికి. సంగీతకారుడు వాడే, కోయర్ లీడరు, హల్లెలూయా, వాడు మ్యూజిక్ డైరెక్టరు, అన్ని వాడే, హల్లెలూయా. అయితే వానికి కలిగిన విస్తారమైన పనిని చూసుకొని లోపల అన్యాయం పెంచుకున్నాడు. దాన్ని యెషయా గ్రంథంలో చాలా తేటగా యెషయా చెప్తున్నాడు. నీవు ఆ యొక్క దేవునికి పైగా ఉండాలనుకున్నావు, దేవుని కుమారులకు పైగా ఉండాలనుకున్నావు, నువ్వు ఒక రాజ్యాన్ని స్థాపించాలనుకున్నావు, కాబట్టి దేవుడు నిన్ను అక్కడ ఉండకుండా త్రోసివేశాడు అని చెప్తా ఉన్నాడు. వాడు ఇప్పుడు ఎక్కడ త్రోయబడ్డాడనంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. నేలను పడవేశానన్నాడు కదా. 12వ అధ్యాయము
అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. గనక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయేను. అది పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయేను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, ఈ 9వ వచనం నుంచి చూడండి, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. డిగ్రీలు వస్తున్నాయి చూడండి, ఎన్ని డిగ్రీలు వస్తున్నాయో. అపవాది అనగా నేరం మోపేవాడు, అపవాది వాదించేవాడు అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడ్డారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడిప్పుడు పరలోకములో నుండి ఎక్కడ త్రోయబడ్డాడు? భూమి మీద. భూమి మీద ఎక్కడికి వచ్చిండు? ఇప్పుడు మోసం చేయాలంటే ఇప్పుడు ఎవరు ఉండాలి? అక్కడ ఎవరు ఉండాలా లేదా? అది వాడు ఎక్కడికి వచ్చాడనంటే దేవుని పిల్లల్ని మోసం చేయాలనుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అక్కడ దేవుడు బహిరంగంగా మాట్లాడినప్పుడు వీడక్కడ విన్నాడు. అర్థమవుతుందండి? ఈ కారణాన్ని బట్టే దేవుడు ఇక నుంచి ఆయన డైరెక్ట్ గా మానవునితో మాట్లాడేది కాకుండా ఆయన ఇప్పుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. తన ఆలోచన, తన సంకల్పాన్ని ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడనంటే ప్రవక్తల ద్వారా మాట్లాడాలని అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ మాట్లాడేది ఎలాగ మాట్లాడాలనంటే వాడు ప్రతి కాలములో కూడా పరిశుద్ధాత్ముడు ఉంటున్నాడు, ప్రతి కాలములో కూడా దురాత్మ ఉంటున్నాడు. సాతానుడు వాడు భూమి మీదనే ఉన్నాడు గనక ఇక ఏదైనా చెప్పినప్పుడు వాడు దాన్ని ఏదైనా చేయగలడు. కాబట్టి దాన్ని ఏమంటే క్రమాన్ని తప్పించేవాడు గనక, పాపములో పడవేసేవాడు గనక దేవుడు దాన్ని బట్టి ఏం చేస్తున్నాడనంటే పూర్తిగా మాట్లాడకుండా సగం సగమే మాట్లాడుతూ ఉన్నాడు. వింటున్నారండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కారణాన్ని బట్టే పరిశుద్ధాత్ముడు వచ్చి ఏ కాలములోనైనా ఆ మాట్లాడకుండా ఉన్న దానిని ఆయన పరిశుద్ధాత్ముడు బయలుపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని కార్యాలు చాలా ఉన్నాయి మాట్లాడటానికి, కానీ మరి దేవుడు పూర్వకాలములో తన ప్రజలతో కొన్ని విషయాలు మాట్లాడడానికి ఇశ్రాయేలు ప్రజలకు ఏమిచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలకు ఏమిచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. బ్రదర్ వింటున్నారా? వినండి. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని దేని మీద రాశాడు? వింటున్నారా? నిజమేనా కాదా? హల్లెలూయా. ఈ రాతి పలకల మీద రాశాడు దేవుడు, అంతేనా? ఒకసారి ఆ రాతి పలకల మీద ఆయన చేయితో రాశాడు, తన వేలుతో రాశాడు. అది మొదటిగా. రెండవసారి దేవుడు అదే చేయితోని అదే వేలుతోని దానియేలు కాలములో మెనే మెనే టెకెల్ ఉపారిసెనని రాశాడు. వింటున్నారండి? హల్లెలూయా. తర్వాతగా మూడవసారి ఆయన రాళ్లతో కొట్టబడుతున్న స్త్రీ దగ్గర నేల మీద వేలుతో రాశాడు. వింటున్నారండి? దేవుడు ఎప్పుడు కూడా మూడులో పరిపూర్ణుడైతాడు. కాబట్టి గమనించండి, ఇప్పుడు ఆ యొక్క రాతి పలకల మీద రాసినప్పుడు పూర్వకాలంలో పిల్లలు బడికి పోవాలనంటే, స్కూల్కి పోవాలంటే, చదువుకోవాలనంటే ఏం కొనిచ్చేవారు తల్లిదండ్రులు? ఇక్కడ సారు ఉన్నాడు. హల్లెలూయా. ఇక కొందరు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పలకలు, ఆ పలకలు ఏం పలకలు? రాతి పలకలే, మట్టి కాదవి. రాతి పలకలే. ఇంచుమించుగా అవి ఎట్లా ఉంటాయంటే, మనం ఇప్పుడు ఈ బండలు ఉంటాయి కదా, సాబాద్ బండలు అంటాం, చూసినావా? వాటికి దగ్గరగా ఉండేటి అవే. ఒక రకమైన రాయి, అందుకని రాతి పలకలు అవి. ఇప్పుడు పిల్లలు ఆ రాతి పలకల మీద రాసుకునేది, అంతేనా? ఆ ఆ ఈ ఊ ఇట్లా రాసేది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే పాత నిబంధనలో దేవుడు ఇజ్రాయేలీలకు
వాక్యాన్ని దేని మీద రాపించి ఇచ్చాడనంటే రాతి పలకల మీద రాసిచ్చాడు. వింటున్నారా? కాబట్టి ఇప్పుడు ఇజ్రాయేలీలు ఎవరు అని అంటే కాదు, రైట్, ఏంటిదనంటే వారు చిన్నపిల్లలు. మీకు అర్థమవుతుందా? ఇజ్రాయేలీలు చాలా గొప్ప వాళ్ళని మనం అనుకుంటాం, కానీ మీకంటే గొప్ప వాళ్ళు కాదు అక్కడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి. ఆ కాలములో ప్రవక్తలను పంపించి ఆ ధర్మశాస్త్రాన్ని దిద్దిపించాడు. వాళ్ళు పిల్లలే అక్కడ. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 5-6 వచనాలను కూడా చూడండి. పేజీ నంబర్ 649. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము పేజీ నంబర్ 5-6 వచనాలు. మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడనియు, నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును నడుచుకొనుడనియు, నేను పెందల కడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు వినరు, అంతేనా కదండి? ఈ పిల్లోడు ఎంత చెప్పినా వీడు వినడు. రాయిరా అంటే వీడు గోళీలు ఆట ఆడుతూ ఉంటాడు, అంతేనా కదండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు వినలేదు. వాళ్లకు రాతి పలకల మీద ఇచ్చాడు దేవుడు. కాబట్టి వాళ్ళు దేవుని దృష్టిలో పిల్లలు, చిన్న పిల్లలు ఆలు రాసుకునేటోళ్ళు. వాళ్ళు ఏమనొచ్చు ఇప్పుడు మనం? యూకేజీ, నర్సరీ అట్లా, అంతేనా? ఇజ్రాయేలీలు ఎవరు? వాళ్ళు బాగా ఎదిగిన వాళ్ళు ఏం కాదు. వాళ్ళు ఎదిగిన వాళ్ళు కాదు కాబట్టిగానే ఊరికే రాసుకోరానంటే వీడు వాని జోలికి పోతాడు, వీని జోలికి పోతాడు, వానికి ఇస్తాడు, వాని తెచ్చుకొచ్చుకుంటాడు, వీని తెచ్చుకొచ్చుకుంటాడు, ఆట పిల్లడు. అలాగనే వాళ్ళు ఎంత ఏని చేసినా, ఎంత చాక్లెట్లు కొనిచ్చినా, బిస్కెట్లు కొనిచ్చినా, లడ్డూలు కొనిచ్చినా వీడు ఆ పిల్ల చేష్టలు మానడు, చిన్న పిల్లోడు, అంతేనా కదా? అలాగనే వాళ్ళకు పరలోకం నుంచి మన్నాను కొనిచ్చిన, హల్లెలూయా, వింటున్నారా? బండలో నుండి నీళ్ళనిచ్చిన, ప్రైజ్ ది లార్డ్, పూరేళ్ళ మాంసం ఇచ్చిన, వాళ్ళు తినుకుంటూ ఏం చేస్తున్నారు? మళ్ళీ పోయి వాంజోలికి వీంజోలికి పోయారు, విగ్రహాలంటే పోయిడారు వాళ్ళు. అవునా కదండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు చిన్నపిల్లలు. వాళ్ళ కొరకు దేవుడు ప్రవక్తలను పంపాడు. అయితే వారు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి పాటించలేదు. వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు కానీ పూర్తిగా వాళ్ళకేమీ తెలియలేదు. వాళ్ళకి తెలియలేదు, వాళ్ళకి చెప్పలేదు. ఉదాహరణకి తీసుకున్నట్లయితే ఇక్కడ నిర్గమకాండంలో చూద్దాం. నిర్గమకాండంలో 30 పేజీ నంబర్ 70. రైట్. 25వ అధ్యాయములో ఒక మాటను చూద్దాం. 30 వచనము, 30, 31, 32. త్వరగా, టైం అయిపోతుంది. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలేను, మరియు నీవు మేలిమి బంగారుతో, అనగా మోషేతో చెప్తున్నాడు. ఇది ఇక్కడ మోషే అనే ప్రవక్తతో చెప్తున్నాడు. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలను, నక్షి పనిగా ఈ దీపవృక్షమును చేయవలను, దాని ప్రకాండమును దాని శాఖలను నక్షి పనిగా చేయవలను, దాని మొగ్గలు దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను, అంటే కలిసే ఉండవలను. దీపవృక్షం యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షం యొక్క రెండవ ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షము నుంచి ఒక పక్ష నుంచి 3 కొమ్మలు, ఒక పక్ష నుంచి మళ్ళీ 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగడవలెను. 6 కొమ్మలు నిరడవలను దీపవృక్షాన్ని చేయమని చెప్తున్నాడు. మేలిమి బంగారుతో మోషేతో దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగనే మందిరాన్ని కట్టే దాని గురించి చెప్తా ఉన్నాడు.
తర్వాతగా 37, నీవు దానికి 7 దీపములను చేయవలెను. నీవు దానికి 7 దీపములు చేయవలెను. దాని ఎదుట వెలిగించున్నట్లు దాని దీపములను దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలెను. ఇవాళ ఏం పండుగ అండి? ఇవాళ ఏం పండుగ? కార్తీక పౌర్ణమి. అందరు దీపాలు వెలిగించుకుంటారు. మనకు దేవుడు దీపాలు వెలిగించడానికి ఇది ఒకటి ఇచ్చాడు. హల్లెలూయా. వింటున్నారా? మనం ఒక్కసారి వెలిగించినామంటే ఇంక మళ్ళీ వెలిగించేది లేదు. ఈ 7 దీపాలను వెలిగించాలి మనం. హల్లెలూయా. సరే, ఇక్కడ దీపాలను వెలిగించమని చెప్తున్నాడు. దానికి 7 ఉన్నాయి. తర్వాత ఇక్కడ 40 వచనంలో చూడండి. కొండ మీద నీకు కనపరచబడిన కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. జాగ్రత్త పడమన్నాడు. మోషే చేశాడు. కానీ మోషే ఏంటిదని అడగలేదు. వాళ్ళకి దీపవృక్షం గురించి ఏం విషయం చెప్పలేదు. మీకు అర్థమవుతుందండి? హల్లెలూయా. ఒక్క భాగాన్ని మాత్రమే తీసుకున్నాను. చాలా ఇట్లా మనం కొన్ని చూడవచ్చు. కానీ ఇక్కడ మోషే బంగారముతో, మేలిమి బంగారముతో, బిస్కెట్ బంగారంతో దీపవృక్షాన్ని చేసిండు. కానీ ఇది ఎందుకు చేసిండో ఆ ప్రజలకి తెలియలేదు, మోషేకు తెలియలేదు, దేవుణ్ణి అడగలేదు. హల్లెలూయా. అర్థమవుతుందండి? దాని తర్వాత మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథములో అక్కడ ఒక చెయ్యి వచ్చి మెనే టెకల్ ఉపారిసన్ అని రాసింది. దాని భావం ఏంటిదో ఆ కాలంలో ఎవరికి తెలియలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు చెప్పారు దాన్ని? దానియేలు మాత్రమే చెప్పాడు. హల్లెలూయా. దానియేలు ఎవరు అనంటే దాన్ని ఏమంటారంటే బెల్షస్సరు యొక్క రాజు యొక్క కాలములో ఈ యెరూషలేము నుంచి తన యొక్క తండ్రి అన్న నెబుకద్నెజరు తీసుకొని ఇజ్రాయేలును చెరపట్టి తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన ఒక మంచి వ్యక్తి, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి దానియేలు. అయితే దానియేలు కాలములో కొన్ని కళలకు ఆ యొక్క నెబుకద్నెజరు ఆ యొక్క దర్శనాలకి, కళలకి కొన్ని భావాలు చెప్పాడు. తర్వాతగా బెల్షస్సరు వచ్చారు. అదే రాజ్యములో దానియేలు ఎదుగుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క యెరూషలేము నుంచి తీసుకొని వచ్చిన పాత్రలలో ద్రాక్షరసం పోసి త్రాగుతూ ఉంటే, మద్యాన్ని పోసుకొని తాగుతూ ఉంటే ఆ యొక్క చేయి వ్రాత వచ్చి అక్కడ రాసినప్పుడు ఆయన దాన్ని చూసి ఆయనకు ఒక కోణంలో ఏం చెప్పొచ్చానంటే పక్షవాతం వచ్చేసింది బెల్షస్సరు రాజుకి. హల్లెలూయా. గుండె దాన్ని ఏమంటారనంటే 120/BP 150 పెరుగుతూ ఉన్నది. బీపీ పెరుగుతూ ఉన్నది. హార్ట్ కొట్టుకుంటా ఉన్నది. అతని పరిస్థితి అంతా కూడా అదో రకంగా అయినప్పుడు వెంటనే ఆ విందులో నుంచి ఒకడు పోయి చెప్పిండు, మేడం గారు రాజు పని అయిపోయింది, వెంటనే ఇప్పుడు ఎంజిఎం తీసుకుపోవాలని అన్నాడు. హల్లెలూయా. ఏమైంది అంటే పరిస్థితి ఏదో చేయి రాసిందట. ఆ రాత గురించి రాజు కలవరపడతా ఉన్నాడు. దాని భావము ఎవరిని పిలిచినా కానీ చెప్పలేకపోతా ఉన్నారు అని అంటే ఆమె విన్నది వెంటనే ఏమన్నా తెలుసా? ఆయన రాజ్యములోనే ఒక వ్యక్తి ఉన్నాడు, దానియేలు, దేవుని ఆత్మ కలిగిన వాడు. హల్లెలూయా. ఆయనను పిలిపించుకుంటే ఆయన మాత్రమే దాన్ని చెప్పగలుగుతాడని చెప్పినప్పుడు దానియేలు వచ్చి దాని భావాన్ని చెప్పగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాతగా ఇంకొక ఇంత గొప్ప కార్యాన్ని కల దర్శనం చెప్పాడు. తర్వాతగా రాజ్య పరిపాలన గురించి చెప్పాడు. అయితే ఇంకొక కార్యం ఏంటంటే అదే దానియేలు గ్రంథములో ఆఖరి అధ్యాయములో 4-5 వచనాలు చూడండి. ఇది 5 744 పేజీలో దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశల సంచరించినందున నీవు తెలివి అధికమగునని నాతో మాట్లాడు గబ్రియేలు నాతో చెప్పాను.
దానియేలును నేను చూచుచుండగా ఇద్దరు మనుషులు ఏటి అవతల ఒడ్డున ఒకడును ఏటి యువతలి ఒడ్డున ఒకడును నిలిచిరి. ఆ ఇద్దరిలో ఒకడు నారాబట్టలు వేసుకున్నవాడై ఏటి నీళ్లపైన ఆడుచున్నవాడిని చూచి ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తమగునని అడగగా, ఈ నీళ్ల మీద నడిచే ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవరయ్యా ఈయన అని, ఇది ఆశ్చర్యం ఎప్పుడు జరుగునని అడిగినప్పుడు, నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న మనుషుని మాటను నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపు ఎత్తి నిత్యజీవియగు వాని నామమును ఒట్టు పెట్టుకొని ఒక కాలములు అర్ధకాలములు అనగా ఇవి 3.5 సంవత్సరాలు పరిశుద్ధ జనం యొక్క బలమును కొట్టివేట ముగింపబడగా సకల సంగతులు సమాప్తమగులగునను. అది సకల సంగతులు సమాప్తమగుతాయి. హల్లెలూయా. మీకు ఎంతమందికి అర్థమైతుంది మాట? చూడండి, పరిశుద్ధాత్ముడు వచ్చి సమస్తమును బోధించాలని మనం యోహాను సువార్తలో చదివాము. అదే ఇక్కడ దానియేలు గ్రంథములో ఆ దర్శనను చూసినప్పుడు, ఒక ఆశ్చర్య కార్యాన్ని చూసినప్పుడు, ఒక వ్యక్తి నీటిపైన నిలబడినట్టుగా, ఒక వ్యక్తి నీళ్ళకి యువతల ఒడ్డున నిలబడినప్పుడు ఆయన 2 చేతులు పైకెత్తి అక్కడ ప్రమాణం చేస్తున్నాడు. ఆయన చేతిలో ఏమీ లేదు అక్కడ. హల్లెలూయా. వింటున్నారా? ఆ సమయంలో ఆయన ఇది ఎప్పుడు జరుగుద్దని అంటే, నీవు దాన్ని అంత్యకాలం వరకు ఆ గ్రంథాన్ని ముద్రించమని చెప్పి ఇక్కడ ఏమంటున్నాడనంటే, సకల సంగతులు సమాప్తంలాగా నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని. నా ఏలినవాడా, ఈ దానియేలు ఆ యొక్క ఎవరినంటే గాబ్రియల్ని అడుగుతున్నాడు, నా ఏలినవాడా వీటికి అంతమేమని నేను అడగగా, ఈ యొక్క కార్యాలకు ముగింపు ఏమిటని నేను అడగగా, అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు ఊరకుండుమని చెప్పాను. నీవు ఊరకుండుమని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు అడిగితే కూడా చెప్పలేదు, మోషే అసలు అడగలేదు. హల్లెలూయా. దీపం చేయమన్నప్పుడు ఎందుకు చేయాలయ్యా? మరి దీపం దాన్ని ఏంటిది, దీపాల రోజును ముట్టియాలనా, లేకపోతే దీన్ని ఏమంటారు, కార్తీక మాసం రోజు ముట్టియాలనా, రోజు ఇంట్లో ముట్టియాలా, ఎందుకు దీపం చేయమని అని అడగాలి కదా? అడగలే. దేవునికి కొందరు ఇంటర్ కానీ అడగరు ఏమి. అర్థమవుతుందా? వాక్యం విని వెళ్తూనే ఉండరు, ఏది అడగరు మళ్ళీ. అయితే దానియేలు అడిగాడు కానీ నోరు మూసుకొని నీకు సంబంధం లేదని అన్నాడు. ఇంకొక కార్యాన్ని చూపిస్తాను, ఇవన్నీ మీకు తెలిసినయే. మళ్ళా జకరియా గ్రంథమును 4వ అధ్యాయంలో మొదటి నుంచి పేజీ నెంబర్ 778. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన యొక్కను లేపినట్టు నన్ను లేపి, ఈ యొక్క జకర్యాను ఒక దూత వచ్చి లేపుతున్నదంట. నిద్రపోయిన వాడిని ఒకరిని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడగగా, జకర్యా నీకు ఏమి కనబడుచున్నదని నన్ను అడగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను, దీపానికి 7 గొట్టాలను కనబడుచున్నవి అని అన్నాడు. ఇక్కడ ఇవి గొట్టాలు. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటి ఎడమ ప్రక్క ఒకటి కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడా ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడిగి తిని, నాతో మాట్లాడుతున్న అదే గాబ్రియలు దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా, ప్రవక్తవు కదా, నువ్వు జకర్యావు కదా, నువ్వు మంచి వ్యక్తివి కదా, నీకు తెలియదా అని అడిగినప్పుడు, నేను నా ఏలినవాడా నాకు తెలియదంటిని. నిజమైన వ్యక్తి ఎప్పుడు తెలియదని చెప్తాడు. హల్లెలూయా. ఈ టెంపర్ చెప్పుకోడు, నాకేం తెలియకపోయినా, ఆయనకేం తెలియకపోయినా నాకు అంతా తెలుసు అన్నట్టు అనుకోడు. తెలిసినోడు అలాగే చెప్పడు. దేవునికి స్తోత్రములు. ఇక్కడ దానియేలు జకర్యా అంటున్నాడు, నాకు తెలియదని నేను అడగగా, నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక, ఇది ట్రైనింగ్ వలననేదో లేదనంటే సంస్థ వలనను కాక, నా ఆత్మ చేతనే ఇది జరుగునని. ప్రైజ్ ది లార్డ్. నా ఆత్మ చేతనే దీని సంగతి ఏమిటో నేను బోధిస్తానంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది?
నా ఆత్మ చేతనే దీన్ని తెలియజేస్తాను. ఎందుకనంటే యోహాను సువార్తలో యేసు ప్రభు ఆ విషయాన్ని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వింటున్నారా? సమస్త కార్యాలన్నిటినీ కూడా పరిశుద్ధాత్ముడు వచ్చి బోధించాలి. ఆమేన్. ఈ అన్ని బైబిల్ గ్రంథములో గనక ముందే చెప్పినట్లయితే ఇంకా మళ్ళీ పరిశుద్ధాత్మ రావాల్సిన అవసరము లేదు. అయితే ఇక్కడ మనం చదివిన కొన్ని కార్యాలలో యోహాను సువార్తలో ఈ 16వ అధ్యాయంలో ఒక మాట చదివాం. 16వ అధ్యాయంలో 12 నుంచి చూడండి. ఇప్పుడు టైం అయిపోతా ఉంది, అయిపోయింది కూడా. యోహాను సువార్త 16:12. నేను మీతో చెప్పవలసిన ఇంకను అనేక సంగతులు కలవు గాని అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఇప్పుడు మీరు వాటిని అర్థం చేసుకోలేరు, సహించలేరు. అంటే దాన్ని మీరు గ్రహించలేరు. హల్లెలూయా. ఒకవేళ మీకు ఏమన్నా పేతురికి ఇచ్చినట్ట గ్రహింపిచ్చినా అవతలుడు ఇంకోడు ఉన్నాడు, డేంజర్ పర్సన్. హల్లెలూయా. వాడు ఏదైనా చేస్తాడు. ఇంకొక కార్యాన్ని చూడండి, అపోస్తల కార్యంలో. అది చదివి మళ్ళీ ఇక్కడికి వద్దాం. అపోస్తల కార్యంలో 1:3 నుంచి ఆయన లేదా 6 నుంచి చదవండి. కాబట్టి మీరు వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా, యేసు ప్రభు వెళ్ళిపోయే సమయం ఇది. ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా ఆయన అంటున్నాడంటే, యేసు ప్రభు అంటున్నాడు, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఎవరి పని మరి? హల్లెలూయా. కాలములను సమయములను తెలుసుకొనుట నీ పని కదా. అంటే నువ్వు వచ్చి మళ్ళీ రాజ్యం, యూదుల రాజుగా పుట్టిన వాడని ఎక్కడ నేను అడిగినప్పటి నుంచి మేము మెస్సీయ కొరకు ఎదురు చూస్తున్నాం, మాకు ఒక రాజ్యాన్ని ఇస్తామని అనుకున్నాం, కానీ ఆ రాజ్యాన్ని నువ్వు ఇంతవరకు ఇవ్వలేదు, మళ్ళీ వెళ్ళిపోతున్నావు, ఒకవేళ నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తావా అని అడుగుతున్నారు వాళ్ళు. హల్లెలూయా. అంటే ఆ రాజ్యం ఏంటిదో, ఆ రాజ్యాన్ని నేను ఎవరికి ఇస్తాను అనుకుంటున్నానో, దాని సమయం ఏంటిదో, దాని కాలం ఏంటిదో మీరు అడిగినా నేను చెప్పను. దాని సంగతినంతా ఎవరు దాచుకొని ఉన్నారంట? ఎవరి స్వాధీనంలో ఉన్నాయంట? తండ్రి స్వాధీనంలో. తండ్రి అంటే ఎవరు? ఆయనకు. హల్లెలూయా. ఈ బైబిల్ ఆ మొదటి దాన్ని ఏమంటారు అంటే, కొత్త నిబంధనలో మత్తయి సువార్త వీళ్ళు మొదటి అధ్యాయమే వీళ్ళకి అర్థం కాలే. ఎవరికి? ఈ సంఘ శాఖలలో. వింటున్నారా? 18వ వచనంలో ఏమున్నది? ఆయన జనన విధానం ఎట్లనగా, యోసేపు మరియలకు ప్రదానము చేయబడిన తర్వాతగా వారు ఏకం కాకమునుపు ఆమె అనగా మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెనని తేటగా వాక్యం చెప్తుంది. ఆమెకు గర్భం ఎవరి ద్వారా వచ్చింది? పరిశుద్ధ. మరి గర్భంలో ఉన్నది ఎవరు? అర్థమవుతుందండి? ఈ యేసు అనే కుమారుడు. ఈ కుమారుడు అనే ఈ యేసు ఎవరి ద్వారా సృష్టించబడ్డాడు? పరిశుద్ధాత్మ వలన. ఇప్పుడు ఈయనకు తండ్రి ఎవరైతారు? అంతేనా కదా? వాక్య ప్రకారంగా పరిశుద్ధాత్ముడే ఆయనకు తండ్రి. అవునా? నా తండ్రి స్వాధీనం అందించుకొని ఉన్నాడనంటే ఇప్పుడు అన్ని పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉన్నాయి. ఏదైనా చెప్పాలన్నా పరిశుద్ధాత్ముడే రావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ శాఖకు ఎంత ఫండు, లేదంటే ఏ నియోజకవర్గానికి ఎంత డబ్బులు, ఎన్ని నిధులు విడుదల చేయాలనంటే అవన్నీ ఎక్కడ ఉంటాయి? ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి ఆధీనంలో ఉంటాయి. దేశానికైతే ప్రధానమంత్రి ఆధీనంలో ఉంటాయి. ఆయన దేనికి ఎంత ఫండ్ రిలీజ్ చేస్తే అది అంతే కూడా అక్కడ వాళ్ళు తీసుకున్నారు. అలాగనే బైబిల్ గ్రంథముల అంతటిలో మొదటి నుంచి చూసుకుంటే, వింటున్నారా, ప్రకటన గ్రంథం ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి లేఖనాన్ని రివీల్ చేయాలంటే పరిశుద్ధాత్ముడే అవసరమై ఉన్నాడు. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వెన్ని ట్రైనింగ్లు చేసినా, నువ్వు మోకాళ్ళ మీద 50 కాదు 150 రోజులు ఉన్నా నీకు ముక్క అర్థం కాదు. ఉపవాస ప్రార్థన అర్థమవుతుందండి? 50 రోజులు ఉపవాస ప్రార్థన అని పెడతా ఉన్నారు. అసలు నిజంగా 3 రోజులు కరెక్ట్గా ఉండేది చూద్దాం.
50 రోజులు ఎక్కడి నుంచి ఉంటున్నారు వీళ్ళు ఉపవాస ప్రార్థన? ఎవరిని మోసం చేస్తున్నారు? ఎవరికి అబద్ధం చెప్తున్నారు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, మన ప్రవక్త 3 రోజుల కంటే ఎక్కువ ఉండలేదు ఉపవాస ప్రార్థన. నిజంగా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎవరు? 2 వ్యక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఒకటి యేసుక్రీస్తు, దానికంటే ముందు మోషే. 40 రోజులు ఉన్నారు, మంచి నీళ్లు కూడా తాగకుండా. ఉప్పు నీళ్లు పక్కకు పెట్టినా, మంచి నీళ్ళు పక్కకు పెట్టినా, ఉప్పు నీళ్ళు కూడా తాగలే. వింటున్నారా? ఏమీ తినలేదు, ఏమీ అట్టు చెయ్యి నువ్వు ఉపవాస ప్రార్థన. ఫుల్గా ఒక పూట అంతా తిని మంచి మంచి విటమిన్స్, జ్యూసులు లేదనంటే ఫ్రూట్స్ అవి ఇవి తాగి తిని నేను ఉపవాసం ఉన్నానని ఎవరిని మోసం చేస్తున్నావు? కాబట్టి జాగ్రత్తగా వినండి, అన్నీ కూడా ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని ఎవరికి ఇచ్చాడనంటే ఆయన తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు. ఇక్కడ మీరు కొన్ని విషయాలు నేను ఒక 5-10 నిమిషాలు మాట్లాడుతాను దయచేసి, ఎందుకంటే ముగింపులోనికి వచ్చినాం కాబట్టి దాన్ని చెప్పకపోతే అర్థం కాదు. ఇక్కడ ఈ 12 వచనంలో మనం చూసినప్పుడు యోహాను 16లో, నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని గ్రహింపలేరు, సహించలేరు కాదు, గ్రహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మేము మీకు అవి బోధించి లేదా మీకు గ్రహింపజేసి సర్వసత్యములోనికి నడిపించును. ఆయన అంటే ఆ పరిశుద్ధాత్ముడు తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి, ప్రైజ్ ది లార్డ్, మనం ఏమి వినాలో వాటినే బోధిస్తాడు. మీకు అర్థమవుతుందండి? మనం ఏం వింటే మనము రూపాంతరం చెందుతాము లేదంటే దేవుని రాజ్యానికి ఎత్తబడతామని అంటే ఖచ్చితంగా 7 ముద్రలలో ఉన్న ఆ యొక్క మర్మములను ఖచ్చితంగా మనం వినాలి. మీకు అర్థమైందండి? మీరు ఎడము అనే వర్తమానాన్ని కనుక చదివినట్లయితే పారాగ్రాఫ్లు చెప్పను, ఎందుకంటే మీరు చదవాలి. ఆడికి పోయి చదువుతారు. ప్రైజ్ ది లార్డ్. నకలు చిట్టీలు కొడతారు కదా ఎగ్జామ్ రాసేటప్పుడు, ఆడికి ఆ ముక్కే తీసుకొచ్చి రాస్తారు. అట కాదు. అక్కడ ప్రవక్త ఏమంటున్నాడనంటే ఆయన ఆ యొక్క బలిష్ఠుడైన దూతగా ఆ 7 ముద్రల యొక్క బయలుపాటును తీసుకొని వచ్చింది దేని కొరకనంటే వధువుగా మనము ఈ చివరి కాలంలో ఉన్న మనము అందరికి దాచిపెట్టిన అన్ని మనకు బయలుపరిచి మనం ఎత్తబడుటలోనికి వెళ్ళాలని అవి తీసుకొచ్చాడు ఆయన. హల్లెలూయా, వింటున్నారా? ఎత్తబడే విశ్వాసము 7 ముద్రలలో ఉన్నది అని అన్నాడు ప్రవక్త. కాబట్టి మనం ఎత్తబడే విశ్వాసాన్ని కలిగి ఉండాలని అంటే ఖచ్చితంగా అవి మనకు బోధించబడాలి. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే చూడండి, ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినును అంటే ఏది పడితే అది బోధించేది కాదు, ఏది పడితే అది వినేది కాదు. వినవలసింది కాల వర్తమానం ఒకటి మాత్రమే. హల్లెలూయా, వింటున్నారా? 7 సంఘకాలాలు మరియు 7 ముద్రలు మాత్రమే మనం వినవలసినది. ఈ వర్తమానమే మనం వినవలసినది. ఇంకా కళ్ళబుల్లి కథలు, కాకి పిట్ట కథలు మనం ఇవన్నీ వినేది కాదు. అసలు మనం కాదు అది వినేది. ఇజ్రాయేలీలేమో పలకల మీద రాసుకున్న చిన్న పిల్లలు లాంటి వారు. వింటున్నారా? అపోస్తులు కొద్దిగా ఎడ్యుకేషన్ పర్సన్ అన్నమాట. వాళ్ళు ఎక్కడ రాశారు? ఇప్పుడు వాళ్ళు ఎక్కడ రాశారు? కాగితం మీద రాశారు, పేపర్ మీద రాశారు. మా పత్రికల వలన ఇదిగో నేను పౌలు ఆ యొక్క రోమాకు పత్రిక రాస్తా ఉన్నాడు, ఆ యొక్క ఎఫెసీలకు రాస్తా ఉన్నాడు, కొరింథీలకు రాస్తా ఉన్నాడు. వింటున్నారండి? హల్లెలూయా. వీళ్ళు ఎవరనంటే వీళ్ళు కొంచెము దాన్ని ఏమని అంటారంటే కాలేజీ స్టూడెంట్లు అన్నమాట. విన్నారా? మనకంటే పూర్వం ఉన్నోళ్ళు, అపోస్తల కాలంలో ఉన్న వాళ్ళు అంతెవరు? కాలేజీ పిల్లలు వాళ్ళు. కాబట్టి వాళ్ళు పేపర్ మీద రాయడం మొదలుపెట్టారు ఈ సార్లు వచ్చి. వింటున్నారా? స్కూల్ పోయేవాడేమో పలక పట్టుకపోతాడు, కాలేజీ పోయేటోడేమో బుక్ పట్టుకొని పోతాడు. ఇప్పుడు మనమేవరం అనంటే హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎవరమనంటే మనం PhD చదివిన వాళ్ళం, మనం ఉన్నతమైన తరగతి వాళ్ళం మనం. దాన్ని ప్రవక్త అన్నాడు చూడండి, సంఘకాలములలో
మరి ఈ మాటను చూసినప్పుడు మీకు అది అర్థమవుతుంది. స్మరణ సంఘ కాలములో 165వ పేజీలో ప్రవక్త ఇక్కడ అంటున్నాడు, ఆయన యోహాను సువార్త 8వ అధ్యాయంలో కొన్ని విషయాలు మాట్లాడుతూ, మీరేలా నా మాటలు గ్రహింపక ఉన్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా అని ఆ యొక్క యోహాను సువార్త 8వ అధ్యాయంలో యూదులను గురించి మాట్లాడుకుంటూ వచ్చి, మీరు మీ తండ్రి అగు పిల్లలు, అపవాది పిల్లలని ఆయన ఆ విధంగా మాట్లాడాడు. ఏ మనుషుడును తనకు తానుగా దేవుని మాట వినజాలడని ఈ లేఖనముల వలన అర్థమగుచున్నది. దేవుని ద్వారానే అతనికి ఆ సామర్థ్యము అనుగ్రహింపబడును. దానికి ఉదాహరణగా మత్తయి సువార్త 16వ అధ్యాయములో 17వ వచనంలో 18వ వచనంలో చెప్తూ ఉన్నాడు, నేను ఎవరని వాళ్ళని అడిగినప్పుడు వారు ఇర్మియా అని, మోషే అని, రకరకాలుగా ప్రవక్తలని చెప్పినప్పుడు, సరే వాళ్ళు ఆ విధంగా అనుకుంటున్నారు, మీరు నేనెవడనని అనుకుంటున్నారు, మీరు నాతో తిన్నారు, నాతో టీ తాగారు, నాతో కాఫీ తాగారు, నా సువార్తలో పాల్గొన్నారు, నేను ఇచ్చిన అధికారాన్ని బట్టి మీరు దయ్యాన్ని నిలగొట్టారు, అసలు నేనెవరు అనుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు? అందరిలో హల్లెలూయా, చదువురానోనికే చదువు ఎక్కువ ఇచ్చాడు, బయలుపాటు ఎక్కువ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాడు. ఈ ప్రకారంగా ఆ బయలుపాటు అనేది పరిశుద్ధాత్మ ద్వారానే వస్తున్నది. ఏ మనుషుడు తనకు తానుగా దేవుని మాట వినజాలడని ఈ లేఖనముల వలన అర్థమగుచున్నది. దేవుని ద్వారానే, అనగా పరిశుద్ధాత్మ ద్వారానే అతనికి ఆ సామర్థ్యం అనుగ్రహింపబడును. ప్రతి కాలం యొక్క ప్రత్యక్షతను ఆ ప్రత్యేకమగు గుంపు చేర్చుకొందురు. ఆ గుంపు దేవునికి చెంది ఉన్నది. హల్లెలూయా. ఎందుకనగా దేవుని యొక్క మాటను వినలేని గుంపు దేవునికి చెందినది కాదు. ఆత్మ చెప్పుచున్న దానిని విని స్వీకరించు గుంపు ప్రత్యక్షతను పొందిన గుంపు. ఆ గుంపును గూర్చి వివరించబడినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏం గుంపు? ప్రత్యేకమైన తరగతి అంట. మనం ఏ తరగతి అని అంటే, ఇక అన్ని డిగ్రీలు కలిగి అన్ని పిహెచ్డీలు చేసిన, డబుల్ పిహెచ్డి, త్రిబుల్ పిహెచ్డీలు ఉన్నాయన్నీ మనమే చేసినాం. అర్థమవుతుందా అండి? హల్లెలూయా. ఎందుకొరకనంటే, ఇప్పుడు మనం ఎవరిని కలిగి ఉన్నామంటే పరిశుద్ధాత్ముడన్న బోధకుణ్ణి కలిగి ఉన్నాము. వింటున్నారా? ఆయన వచ్చి తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో. అంటే ఇప్పుడు మనం వినేది ఏందనంటే, ఈ అలీలు రాసుకునేది కాదు, లేదంటే కాలేజీ పిల్లలం కాదు. మనం ఉన్నతమైన తరగతి పిల్లలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. 177 అందులోనే ఇంకొక మాటను చూద్దాము. ప్రవక్త ఇక్కడ ఏమన్నాడనంటే, పదిహేను 16లో ఆ యోహాను సువార్తలో చెప్పిన భాగాన్ని ఇక్కడ ప్రవక్త అంటున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము ప్రకారము భూమికి పునాది వేయబడక ముందే పెళ్లి కుమార్తె ఎన్నుకొనబడెను. ఈ పెళ్లి కుమార్తెను ఎన్నుకొనుట ఆయన చిత్తమును బట్టి జరిగేను. హల్లెలూయా. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము మరే ఇతర విధముగా మీరు దానిని చదవలేరు. ఇది ప్రధానమైన సంకల్పము. దేవుని యొక్క నిత్య ఉద్దేశము ఆయన తన సొంత ఎన్నిక ద్వారా పెళ్లి కుమార్తెను తీసుకొనెను. ఆ సంకల్పము ఆయనదే. జగత్తు పునాది వేయబడక ముందే నిత్యమైనది ఎన్నుకొనబడెను. హల్లెలూయా. ఇప్పుడు మనము ఒక ప్రత్యేకమైన తరగతికి ప్రజలముగా ఎన్నుకొనబడిన వారము కాబట్టిగానే మనం వినేది భూమి మీద ఏ మానవుడు కూడా వినలేడు. మనము బోధించేది, మనకు బోధించబడేది ఏ కాలములో కూడా ఏ వ్యక్తి బోధించలేదు. హల్లెలూయా. వేటిని వినును వాటిని బోధించడానికి పరిశుద్ధాత్ముడు రావలసి ఉన్నది.
ఇక ఆఖరిలో ఈ కార్యాన్ని గనక గమనిస్తే ఆయన నా వాటిలోని తీసుకొని మీకు బోధించును అని అన్నాడు. అంతేనా కదండి? అయితే ఇక్కడ ప్రవక్త ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ వర్తమానంలో ఆయన ఏమన్నాడనంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు. సరే, మీరు దాన్ని అర్థం చేసుకుంటారు. నాకు సమయము ఎక్కువ లేదు. రైట్. పరిశుద్ధాత్మనే వర్తమానంలో రైట్ 78వ పేజీ పరిశుద్ధాత్మ అనే బుక్లో 44వ పేరాలో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు దేనిని చేయవలనన్నా కానీ తన చట్ట పరిధిలోనూ చేయునని నేను చెప్పాను కదా, దానిని మీరడు. ఆయన ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఈ కొండ మీద మీకు ఒక దిగుడు బావి ఉన్నది అనుకుందాం. దానిని నిండా నీరున్నది. దేని నిండా? విన్నవారు చెప్తారు. దేని నిండా? ఈ కొండ మీద మీకు ఒక దిగుడు బావి ఉన్నది అనుకుందాం. దాని నిండా నీరున్నది. దానికి ఎదురుగా ఉన్న మరొక కొండ మీద మీరు వేసిన పంటను నిప్పంటుకొని ఉందని అనుకుందాము. మీరు ఈ కొండ మీద నిలబడి, ఓ బావి, నీ నీటిని ఇక్కడికి పంపి నా పంటను కాపాడము, ఓ నీరా నా పంటను రక్షించుము అని కేకలు వేసినచో ఏమీ జరగదు. అంటే ఆ మంట ఆరిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని ఇది కొండ, ఈ కొండ మీదనేమో నువ్వు పంట వేసావు, ఈ కొండ కిందనేమో ఒక దిగుడు బావి ఉన్నది. ఈ పంట కొరకు ఆ బావిని నువ్వు తవ్వి నీళ్లు దానికి పంపిస్తున్నావు పంటకు. అయితే పంట కోయబడి అక్కడ కుప్పబెట్టిన తర్వాతగా ఏదో కారణాన్ని బట్టి అదంతా కూడా మంట అంటుకున్నది, కాలిపోతా ఉన్నది. ఇప్పుడు మంటలను ఆర్పాలంటే ఏం కావాలి? హల్లెలూయా. మంట ఆరిపో అని నువ్వు ఎంత కేకలు పెట్టినా ఆరిపోదు. లేదా ఈ కొండ మీద ఉండి, ఓ బావి, ఇంతకు ముందు ఆ పంటకే నువ్వు నీళ్ళు ఇచ్చావు, ఇప్పుడు మంటను కూడా ఆర్పో బావి, నీళ్ళు ఎంత మొత్తుకుని వస్తుందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే ప్రకారంగా పరిశుద్ధాత్మ దిగిరా అంటే వస్తుందా? అర్థమవుతుందా అండి? పరిశుద్ధాత్మను దేవుడు పంపుతాడు. దానికి ఆయనకు ఒక పద్ధతి ఉంది. దాన్ని మీరడు అని అన్నాడు. అర్థం చేసుకుంటున్నారా? కానీ నీవు భూమి ఆకర్షణ సూత్రముల ప్రకారము పని చేయవలను, అప్పుడే ఆ నీరు పంటకు అందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్ముడు ఇక్కడ బోధిస్తాడు. జాగ్రత్తగా గమనించండి. ఎందుకనంటే నేను మీతో చెప్పవలసిన ఇంకా అనేక సంగతులు గలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు, గ్రహించలేరు. అయితే సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించుతాడు, మిమ్మల్ని ఎత్తబడుటలోనికి నడిపిస్తాడు. అయితే ఆ ఎత్తబడే విశ్వాసాన్ని మీకు కలిగింపజేయాలనంటే పరిశుద్ధాత్ముడే బోధకుడై ఉండి మీకు సత్యములో ఉన్న విషయాలను బోధిస్తాడు. హల్లెలూయా. వింటున్నారా? నేను సత్యం చెప్పి తిని, అయితే ఆ సత్యములో ఉన్న, ఆ ధర్మశాస్త్రములో ఉన్న, వాక్యములో ఉన్న ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా మాట్లాడిన ప్రతి కార్యాన్ని కూడా ఆయన ఇంకా సంపూర్ణంగా బోధించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అవి బోధించాలంటే దేవునికి ఒక కార్యం ఉన్నది. ప్రవక్తలలో కూడా ఉండి ఎవరు బోధించారు? అంతేనా కదా? యేసుక్రీస్తు కూడా బోధించిన కూడా ఎట్లా బోధించాడు?
నేను మాట్లాడుతున్న మాటలు అవి నావి కాదు, తండ్రి నాలో ఉండి మాట్లాడుతున్నాను అన్నాడు. అంతేనా కదా? యేసుక్రీస్తులో ఉన్నా కూడా పరిశుద్ధాత్ముడే మాట్లాడాడు, ప్రవక్తలను పంపించినా పరిశుద్ధాత్ముడే మాట్లాడుతూ ఉన్నాడు. అంతేనా? ఇప్పుడు అపోస్తులు మాట్లాడాలన్నా కూడా వారిలోనికి ఎవరు రావాలి? హల్లెలూయా. అర్థమవుతుందా అండి? అదే ప్రకారంగా దేవుడు తన పద్ధతిని ఇంకా మార్చలేదు. ఆమేన్. ఇప్పుడు ఈ బైబిల్లో ఉన్న విషయాలను నువ్వు ఉపవాసం ఉంటే బోధిస్తాడా? ఒక ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు అనుకో, ఇంకొక ఆయన 50 రోజులు. అరే వీడు 40 రోజులు ఉన్నారు, దీనికి అన్ని బయలుపరుస్తానని అనుకుంటే ఇంకోటి నేను 50 రోజులు ఉంటా. అరే ఈ 40 రోజులే అనుకుంటే వీడు 50 రోజులు ఉంటాను కదా, వీనికి ఒక్కొక్కటి ఎక్కువ బయలుపరుస్తాను, ఇంకోటి 150 రోజులు అంటాడు. దేవుడు అట్లా చెప్పాడు. దేవునికి అది పద్ధతిగా లేదు. హల్లెలూయా. దేవునికి ఒకే ఒక సంకల్పం ఉన్నది, ఏంటంటే పరిశుద్ధాత్ముడే బోధించాలి. అయితే దాన్ని ఎలాగ చేస్తాడని ఇప్పుడు ప్రవక్త అన్నాడు. ఈ బావిలో నిండా నీళ్లు ఉన్నాయి, కానీ ఇక్కడ మంటను ఆర్పాలనంటే నువ్వెంత కేకలు పెట్టినా నీళ్లు ఇక్కడికి రావు, మంటను ఆర్పలేవు. దానికి ఒక పద్ధతి ఉన్నది. ఇప్పుడు ఎలాగ రావాలి నీళ్లు మంటను ఆర్పాలనంటే? నీళ్ళే మంటను ఆర్పుతాయి కానీ డైరెక్ట్గా నీళ్లు రావు. అలాగనే బోధించేది పరిశుద్ధాత్ముడే కానీ స్వయంగా ఆయనే బోధించాడు, తనంతట తాను ఏమీ బోధించాడు. హల్లెలూయా. అర్థమైందండి? ఇప్పుడు ఆ నీళ్లు మంటను ఆర్పాలనంటే దానికి ఒక మోటార్ పెట్టాలి. ఆ మోటార్ పెట్టి దానికి కరెంటు పవర్ ఇవ్వాలి. ఆ తర్వాతగా దానికి ఒక పైపు తలిగించి గనక దాన్ని స్టార్ట్ చేస్తే నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి? దేని ద్వారా వెళ్తున్నాయి? పైపు ద్వారా వెళ్తున్నాయి. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? కాబట్టి అదే ప్రకారంగా పరిశుద్ధాత్ముడే మనం ఎత్తబడే విషయాలను గురించి, సమస్త మర్మాలను గురించి బోధించాలి. అయితే అది ఎలాగ బోధిస్తాడు అంటే ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం చూడండి. త్వరగా త్వరగా. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా, అతడు పైపు పట్టుకొని పంపు కొడుతుండగా, దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం, దేవుని దాసులకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాడు. దేవుని మర్మమంతయు సమాప్తము కావాలి. ఎవరి ద్వారా? 7వ దూత. దేవునికి స్తోత్రం కలుగును గాక. దూత పంపబడుతున్నాడనంటే, దూత దేని కొరకు పంపబడతాడనంటే సంఘం కొరకు దూత పంపబడతాడు. ఏ సంఘం కొరకు? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనము ప్రకటన గ్రంథము గనక జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రతి కాలములో కూడా 1వ అధ్యాయములో మనము కొన్ని వచనాలు చూడవచ్చు. త్వరగా చూడండి. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము, ఇది ఎఫెసు సంఘ కాలము. దానికి 1వ వచనం చూడండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. దాని తర్వాతగా 7వ వచనం చదవండి. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్తున్న మాట వినుగాక. ఎవరు చెప్పాలి? ఆ సంఘానికి ఆత్మ. అర్థమవుతుందండి? ఆత్మనే చెప్పాలి. అంతేనా? వినేది ఎవరు? సంఘము. సంఘము వేటిని వినునో అవి ఆత్మ బోధించాలి. అది మొదటి సంఘ కాలములో. తర్వాతగా 8వ వచనం చూడండి. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. తర్వాతగా 11వ వచనం చూడండి. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినును కాక. 12వ వచనం చూడండి. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. తర్వాతగా 17వ వచనం చూడండి. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినును కాక. 18వ వచనం చూడండి. తుయతెరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. తర్వాతగా 29వ వచనం చూడండి. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినును గాక. 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. సార్దీస్ లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 6వ వచనం చూడండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. 7వ వచనం చూడండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. తర్వాతగా 13వ వచనం చూడండి. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినును గాక. ప్రైజ్ లార్డ్. తర్వాతగా 23వ వచనం చూడండి. 14వ వచనం చూడండి. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగున వ్రాయము. తర్వాతగా 22వ వచనం చూడండి. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినును గాక. ఆమేన్. హల్లెలూయా.
అంటే ఎఫెసు నుంచి లవోదికే వరకు 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘ కాలాలలో 7 దూతలు ఉన్నారు. ఈ 7 దూతల ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని మనం ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో దాన్ని అక్కడ 6వ వచనం చూడగలుగుతాము. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల నిలిచి ఉంటుంది. ఆ గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు. ఆ గొర్రెపిల్ల 7 కొమ్ములను 7 కన్నులు ఉండేది. ఈ గొర్రెపిల్లకు 7 కొమ్ములు ఉన్నాయి. గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు 7 సంఘ కాలాలు ఉన్నాయి. హల్లెలూయా. కాలమును గురించి గాని, సమయమును గురించి గాని, నీ రాకడను గురించి గాని, రాజ్యాన్ని స్థాపించడం గురించి గాని అది మీకు తెలియజేయబడదు అని యూదుల గురించి దేవుడు చెప్పాడు. అయితే అది తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడని యేసుప్రభు చెప్పాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు. ఆయనకు 7 కొమ్ములు అని అంటే 7 సంఘకాలాలు అవి. ఆ 7 కొమ్ములను 7 కన్నులు ఉండని 7 కన్నులు అంటే 7 దూతలై ఉన్నారు. ఆ కన్నులు అంటే ఆ దూతలు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. హల్లెలూయా. దేవునికి 7 ఆత్మలు లేవు గాని దేవుడే ఆత్మగా ఉన్నాడు. ఆ ఆత్మయే ఒక్కొక్క కాలములో ఒక్కొక్కరులో ఉండి మంటను ఆర్పుతున్నాడు, లేదంటే మంటను పెడతా ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళకి ఆ కాలం యొక్క బయలుపాటునిస్తా వస్తా ఉన్నాడు. వాక్యం యొక్క మర్మాన్ని చెప్పుకుంటా వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే 6 సంఘ కాలాలలో కూడా పూర్తిగా దేవుని వాక్యము బయలుపరచబడలేదు. 7వ సంఘ కాలములో మాత్రమే 7వ దూత ద్వారా సమస్త మర్మములు కూడా బయలుపరచబడతవి. వింటున్నారా? అపోస్తుడు ఎంతో గొప్పవాడు. ఆయన 3వ ఆకాశానికి కొనుపోబడినా కూడా ఆయన కూడా ఇంకా కొన్ని విషయాలు తెలియజేయబడలేదు. ఆయన ఆ యొక్క హెబ్రీ పత్రికలో పౌలు గారు కూడా ఏమంటున్నాడో ఒకసారి ఆ మాటను చూడండి. 9వ అధ్యాయములో ఒక మాట కొరకు మాత్రమే 9వ అధ్యాయములో ఆయన ఏమంటున్నాడనంటే, పేజీ నంబర్ 204. ఇది యొక్క గుడారం గురించి మోషే ఇక్కడ గుడారం కట్టాడు. ఆ గుడారం గురించి చెప్తా ఉన్నాడు. ఆ కొండ మీద చూపించిన పటాణం ఆ యొక్క దర్శనంలో. తర్వాతగా ఆయన ఏమన్నాడనంటే 5వ వచనం నుంచి చదువుదాం సమయం కొరకు. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండేను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్ల పడదు. అంటే ఆయనకు కూడా తెలియదు. అర్థమైందా? పౌలుకి తెలియబడలేదు. ఎప్పుడు తెలియజేయబడుతుంది? వీటిని గురించి ఇప్పుడు వివరంగా చెప్ప వెళ్ళబడదు. ఇవి ఇలాగూ ఏర్పడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు. నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్ళుదురు గాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని 2వ గుడారంలోనికి ప్రవేశించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా మనము చూసినట్లయితే 10వ వచనము, ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి, ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు, కాలములు అర్ధకాలము. హల్లెలూయా. కాలమును గురించి మీకు తెలియదని అన్నాడు. ఇప్పుడు మనం ఏం కాలములో ఉన్నామంటే 7 సంఘ కాలాలలో ఆఖరి కాలములో ఉన్నాము. హల్లెలూయా. ఇది సమయం. ఏం సమయం అంటే వధువు సిద్ధపడి ఎత్తబడే సమయము. హల్లెలూయా. ఆ సమయంలో ఉన్నాం మనం. ఇంకా పాల బుడ్డీలు పట్టుకొని పాలు దాక్కుంటా, ఇంకా పలకబ్బాలపం పట్టుకొని ఇల్లు దిద్దుకుంటూ వినేది కాదు మనం ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము ఉన్నతమైన కార్యాలను వినేవారము. దానియేలుకు చెప్పని కార్యాలు, మోషేకు తెలియని కార్యాలు, జకర్యాకు తెలియని కార్యాలను ఇప్పుడు మనము చూసే కాలం ఇది. హల్లెలూయా. ఈ కారణాన్ని బట్టి మలాకి 4వ అధ్యాయములో దేవుడు 5-6 వచనాల ప్రకారంగా ఎవరిని పంపుతున్నానన్నాడు? యెహోవా నియమించిన ఆ భయంకరమైన మహాదినము రాక మునుపు నేను ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపుతా. ఎవరి యొద్దకు పంపుతానన్నాడు? మీ యొద్దకంటే ఎవరు వాళ్ళు? హల్లెలూయా. మన ప్రవక్త ఎవరు అని అంటే ఏం తీసుకొని వచ్చాడో తెలుసా? వాళ్లకు 2 రాతి పలకలు ఇచ్చాడు అక్కడ ఇజ్రాయేలీలకి. వారికి 2 నిబంధనలు ఇచ్చాడు. ఎవరికి? యూదులకి.
వాళ్ళు కొత్త నిబంధన పాత నిబంధన రెండింటిని అనుసరించి మాట్లాడుకున్నారు, అంతేనా? కానీ మనకేమిచ్చాడనంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, 7 సంఘకాలాలు 7 ముద్రలు పట్టుకొని దేవుడు మనకిచ్చాడు. వీటిని వినడానికి మనము ఇక్కడ నియమింపబడి ఉన్నాము. వీటి కొరకే పరిశుద్ధాత్మ రావలసి వచ్చినది. ఈ పరిశుద్ధాత్ముడు ఆయా కాలాలలో ఉన్న ప్రతి కార్యాన్ని వివరించాడు. అందుకనే మన ప్రవక్త ఇప్పుడు ఎవరో తెలుసా? మోషే కంటే గొప్పవాడు. మన ప్రవక్త ఆదాము కంటే గొప్పవాడు. అర్థం కాలేదా? ఆదాము చెప్పలే అవ్వకు ఇది పండు ఇది అని. అర్థమైందా? కానీ ఎవరు చెప్పారా పండును గురించి? మన ప్రవక్త చెప్పాడు. ఆదాముకు తెలియని కార్యాన్ని, హల్లెలూయా, మోషేకు తెలియని కార్యాన్ని, దీపవృక్షం ఏంటిదో ఆయనకు తెలియలేదు, కొమ్ములేంటిదో తెలియదు, దీపాలేంటిదో తెలియలేదు. వింటున్నారా? ఆ ప్రకారంగా జకర్యాకు తెలియనిది, దానియేలుకు తెలియనిది, ఏటిపైన ఒకడు, ఏటిపైన యువతల ఒకడు, సన్న నారా బట్టలు వేసుకున్న ఒకడు నీటిపైన ఆడుతున్నాడు. బలిష్ఠుడైన దూత దిగి వచ్చినప్పుడు ఒక కాలు ఎక్కడ పెట్టాడు? ఒక కాలు భూమి మీద, ఇంకో కాలు ఎక్కడ పెట్టాడు? అదే దానియేలు చూసి నీళ్ళ మీద ఎవరో నిలబడ్డారు అని. హల్లెలూయా! దానియేలుకు చెప్పని కార్యాన్ని, జకర్యాకు చెప్పని కార్యాన్ని ఆ ప్రకటన గ్రంథములో కూడా ఆ యొక్క యోహాను బయలుపరిస్తే ముద్రించమన్న ఆ కార్యాలని అన్నిటినీ ఇప్పుడు మన ప్రవక్త బయలుపరచాలి. ఇప్పుడు ఎవరు గొప్ప చెప్పండి? హల్లెలూయా! అయితే మన ప్రవక్త కంటే పరిశుద్ధాత్ముడు గొప్పవాడు. అయితే ఇప్పుడు దేవుని యొక్క సంకల్పం ఏందనంటే, ఆ పరిశుద్ధాత్మను తీసుకొచ్చి ఎవరిలో పెట్టాడనంటే మన ప్రవక్తలో పెట్టి మనకు బోధిస్తా ఉన్నాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మను పంపడానికి దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది, ఆ ప్రవక్తను పంపడానికి ఒక ఉద్దేశం ఉన్నది. ప్రతి కాలములో పరిశుద్ధాత్మను బోధించిండు గాని ఆయనకు సంతృప్తి లేదు. హల్లెలూయా! మన ప్రవక్తలో ఉండి మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్ముడు ఫుల్గా సంతోషపడ్డాడు. హల్లెలూయా! ప్రతి ప్రవక్తను దేవుడు, ప్రతి వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు గాని అయినా కూడా వాళ్ళ ద్వారా దేవునికి సంపూర్ణ మర్మము బయలుపరచలేకపోయాడు. మన ప్రవక్త ద్వారా బయలుపరిచినప్పుడు దేవుడు సంతోషించున్నాడు. ప్రతి కాలములో విన్నవారికనంటే ఈ రోజు ఇక్కడ కూర్చొని వినే మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తా ఉన్నాడు. తన సంకల్పాన్ని, తన ఆలోచనలంతా పరిశుద్ధాత్మ ద్వారా మనకు బయలుపరచాలనుకున్నాడా? అది పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశము. దేవుడి మాటలను దీవించును గాక. అందరం లేచి నిలబడదాం. నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయమందు నువ్వెంత గొప్పవాడివో చూడు. ఇశ్రాయేలీల కంటే, ఆనాడున్నటువంటి యూదుల కంటే, ఈనాడున్న సంఘ శాఖల కనంటే నువ్వెంతో ఉన్నతమైన తరగతికి చెందిన వ్యక్తివి. ఆ 12 మంది శిష్యులలో విద్య రాని అటువంటి, విద్య లేనటువంటి ఆ యొక్క పేతురుకి ఎలాగనైతే ఆయన తనను గురించి బయలుపరుచుకున్నాడో అలాగుననే ఈరోజు సామాన్యులమైన మనకు ఏ విద్య లేకుండా, ఏ ట్రైనింగు లేకుండా, ఎలాంటి ఉపదేశకులు, ఎలాంటి గొప్ప దాన్ని ఏమంటారంటే బిషప్పులు, పోపులు లేని అటువంటి మనకు పరిశుద్ధాత్మను దేవుడు మనకు ఉపాధ్యాయుడిగా పంపించాడు. ఒక టీచర్గా మనకు పంపించాడు. మనకు ఎంతో నమ్మకమైన వ్యక్తిగా ఆయన మన కొరకు పంపించాడు. ఆయన చెప్పవలసిన కార్యాలు అనేకమైన ఉన్నవి, కానీ సాతానుడు వాటిని విని చెడగొడతాడు. కాబట్టిగానే పరిశుద్ధాత్ముడు వచ్చి నీకు అంతరంగ బోధకుడుగా ఉండి నీకు ఆయన చెప్పే మాటలను గ్రహింప చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఆధారం చేసుకొని బోధిస్తున్నది. అది మోషే కాలంలోనైనా అంతే, అది ప్రవక్తల కాలంలోనైనా అంతే, అది ఆ యొక్క అపోస్తుల కాలంలోనైనా అంతే, అది ఈ రోజు కూడా అంతే. పరిశుద్ధాత్ముడు బోధించడానికి ఒక శరీరాన్ని తీసుకుంటున్నాడు. ఈ కడవరి కాలములో, ఈ చివరి దినములో, ఈ అంత్య దినములలో విలియం మ్యారియన్ బ్రెన్హాము గారి యొక్క శరీరాన్ని దేవుడు తీసుకొని అందులో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు.
అయితే అక్కడ ఇంకొక కార్యము దాగి ఉన్నది. అదేమిటంటే, నాకొక శరీరమును అమర్చితివని మరి దేవుని వాక్యము సెలవిస్తున్నది. బోధించాలంటే ఆయనకు ఒక శరీరం అవసరమై ఉన్నది. అదే ప్రకారంగా వినాలంటే కూడా ఆయనకు ఒక శరీరం అవసరమై ఉన్నది. ఆ వినే శరీరం ఎవరిదేనంటే, ఓ సహోదరి, నీది దేవుడు వాడుకుంటున్నాడు. ఓ సహోదరుడా, నీ శరీరాన్ని దేవుడు వాడుకుంటున్నాడు. ఈ బిషపుల శరీరాన్ని ఆయన తీసుకోలేకపోతున్నాడు. ఓ పోపుల శరీరాన్ని ఆయన తీసుకోలేకపోతా ఉన్నాడు. ఆ యొక్క ప్రొఫెసర్ల యొక్క శరీరాన్ని ఆయన తీసుకోలేకపోతా ఉన్నాడు. ఆయన దీనమైన నీ శరీరాన్ని తీసుకొని అందులో ఆత్మను ఉంచి ఆ వాక్యాన్ని వినాలనుకుంటున్నాడు. వినేవాడు ఆయనే, బోధించేవాడు ఆయనే, దానిని గ్రహింపజేసేవాడు కూడా ఆయనే. కాబట్టి నీ శరీరాన్ని దేవుడు తీసుకుంటున్నాడు. అందుకొరకేనే ఇక్కడ నీకు ఒక వాక్యం ఇచ్చాడు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్సం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు కాబట్టే పరిశుద్ధపరచబడిన ఒక శరీరాన్ని దేవుడు తీసుకొని అందులో దేవుడు ఉండి ఆ మాటలను గ్రహిస్తూ ఉన్నాడు, సహిస్తూ ఉన్నాడు. సహోదరుడా, ఎందుకు నిన్ను బాప్సం తీసుకోమన్నాడు నీకు అర్థమైందా? ఏదో పాపము క్షమించబడటానికి కాదు, మాత్రము నీ శరీరాన్ని దేవుని ఆత్మతో నింపి అందులో దేవుడు వాక్యాన్ని వినాలనుకుంటున్నాడు. ఒక శరీరాన్ని, ప్రవక్త శరీరాన్ని దేవుడు తీసుకొని అందులో ఉండి దేవుడు బోధించాలనుకున్నాడు. బోధించడానికి ప్రవక్త శరీరాన్ని తీసుకున్నాడు. పరిశుద్ధాత్ముడు వినడానికి, గ్రహించడానికి విశ్వాసిగా నీ శరీరాన్ని తీసుకున్నాడు. హల్లెలూయా. నాకు ఒక శరీరమును అమర్చితివి. పరిశుద్ధాత్మకు ఒక శరీరం కావాలి. అందుకొరకేనే ఈరోజు మనకు పరిశుద్ధాత్మ అవసరతగా ఉన్నది. ఆ ఆత్మ లేకుండా నువ్వెంత గొప్పవాడివైనా నువ్వు దాన్ని గ్రహించలేవు, వినలేవు. అందుకొరకే నిన్ను, నీ శరీరాన్ని దేవుడు అడుగుతున్నాడు, దాన్ని నేను నింపుతా. ఇంకా ఎవరైనా బాప్సం పొందని వారు ఉన్నట్లయితే నీ శరీరాన్ని దేవుడు అడుగుతున్నాడు దాన్ని నింపడానికి. సహోదరుడా, సహోదరి, దానిని నమ్ముతున్నావా? ఈ రాత్రి ఆ పరిశుద్ధాత్మ మరి ఏ విధంగా పనిచేస్తున్నదో పేతురుకిచ్చింది ఆ పరిశుద్ధాత్మే గ్రహింపే. ఆ పేతురు శరీరాన్ని దేవుడు తీసుకున్నాడు. అలాగనే నీ శరీరాన్ని దేవుడు అడుగుతున్నాడు. దేవుని ఆత్మతో నింపబడడానికి నువ్వు నిజంగానే ఇష్టపడుతున్నావా? దేవుని ఆత్మతో నింపబడడానికి నువ్వు ప్రార్థిస్తున్నావా? అడుగుడి మీకు ఇవ్వబడునన్నాడు. నా నామమున మీరు ఏం అడిగితే దాన్ని ఇస్తానని అన్నాడు. దేవుడు ఏం అడగాలని కోరుకుంటున్నాడనంటే, నీకు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆయన సంకల్పములో ఉన్న సమస్త మర్మాలను తెలియజేసి నిన్ను ఎత్తబడుటలోనికి తీసుకొని వెళ్ళడానికి ఆ పరిశుద్ధాత్మ నీకు అవసరం గనక దానిని అడగమని అంటున్నాడు. ఈ శరీర రోగాల కొరకు కాదు, ఆస్తులు అంతస్తుల కొరకు కాదు, ఆ పరిశుద్ధాత్ముడే నీకు అన్నిటికంటే ప్రాముఖ్యమైన వాడు. నీకు ధనమిచ్చినా, నీకు వెండి బంగారులు ఇచ్చినా అవి నిన్ను పరలోకం తీసుకెళ్ళలేవు. అవి నీకు గ్రహింపునివ్వలేవు. క్రీస్తుని గురించి నీకు తెలియదు. అందుకనే నా నామమున ఏమడిగినా ఇస్తానన్నాడు. ఈ చిన్నపిల్లలు చాక్లెట్లు అడుగుతారు, చిన్నపిల్లలు బిస్కెట్లు అడుగుతారు. అలాగుననే పెద్దవారైతే తండ్రి దగ్గర ఓ ఉన్నతమైన ఆ యొక్క గొప్ప దానిని అడుగుతారు. నాకు కారు కావాలి, నాకు 1,00,000 రూపాయలు కావాలి, లేకపోతే నాకు కొంత బంగారం కావాలి, లేదంటే నాకు విలువైనది పలాంది కావాలని అడిగి పెద్దవాడు అడుగుతాడు. అలాగుననే నీకేం తేవాలి నాన్న అన్నప్పుడు నాకు చాక్లెట్ కొనుక్కరా అని అంటాడు పిల్లోడు. మరి నువ్వేం అడుగుతున్నావు తండ్రి దగ్గర? వాళ్ళు రొట్టెలను అడిగారు, వాళ్ళు మన్నాను అడిగారు, వాళ్ళు కేవలము దాహం తీర్చుకోవడానికి నీళ్ళని అడిగారు, వాళ్ళు పూరేళ్ళని అడిగారు. అయితే ఏది అడిగినా ఇస్తానన్నాడు. సహోదరుడా, వాళ్ళు వరాలు అడిగారు,
స్వస్థత కొరకు, భాషల కొరకు వరాలిచ్చుకుంటూ పోయాడు. కానీ ఆయననే నిన్ను అడగమని అంటున్నాడు. నా నామమున మీరు ఏమడిగితే ఇస్తానన్నాడు. నువ్వు అడగవలసింది నీవే నాకు కావాలి అని అడుగు. హల్లెలూయా. ఆయన ఉంటే నీకు సమస్తమును ఇక కొదవలేకుండా ఉన్నట్లే. నాకు కలిగి ఉన్నవన్నీ మీవి అని అన్నాడు. రాత్రి కాల సమయమందు వాక్య గ్రహింపు లేకుండా, పరిశుద్ధాత్మ గ్రహింపు లేకుండా మనము వేటిని వినలేము. అవి మనకు మర్మంగా ఉన్నాయి, వాటిని మనం గ్రహించలేము. అందుకనే పరిశుద్ధాత్ముడు అవసరతగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ లేకుండా మనం సహించలేము, వాటిని అర్థం చేసుకోలేము. గనక ఈ రాత్రి పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరికి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. సహోదరుడా, ఆయన వచ్చే మనకు సమస్యను బోధించాలి. ఏమి మనం వినాలని ఉద్దేశించాడో ఈ కాలములో వాటిని బోధించడానికే మనం నిర్ణయించబడ్డాము, ఏర్పరచబడి ఉన్నాము. అందుకొరకే మనం పిలువబడి ఉన్నాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా తండ్రి, ప్రేమగలిగిన మా దేవుడానికి స్తోత్రములు. అడిగితే ఇస్తానన్నావు, వెతికితే దొరుకుతానన్నావు, తడితే తీయబడుతుందని అన్నావు. మాకు అడ్డంగా ఉన్న వాటిని అన్నిటినీ ప్రభువా నువ్వు తెరిచి మాకు బయలుపరిచే పరిశుద్ధాత్ముడు మాకు కావాలి ప్రభువా. నీ ఆత్మతో నింపబడాలని నీ బిడ్డలు తండ్రి ప్రభువా ఆశతో నీ వైపు చూస్తున్నారు ప్రభువా. వారు ప్రార్థిస్తున్నారు నాయన. వారి ప్రార్థన మీరు ఆలకించండి. నీ పరిశుద్ధాత్మిక అభిషేకమునివ్వండి నాయన. ప్రతి కాలములో ఆ పరిశుద్ధాత్ముడు ఉండి ఒక్కొక్క దూత ద్వారా ఒక్కొక్క కాలానికి బోధించావు నాయన. అయితే మేము అన్ని కాలాలను దాటి ఆఖరి కాలమునకు వచ్చాము. మేము వేటిని వినాలనో వాటిని బోధించడానికి పరిశుద్ధాత్మ పంపబడింది నాయన. ఆ పరిశుద్ధాత్మ ఈరోజు మాకు అవసరమై ఉన్నది నాయన. ఇంకను మాకు గ్రహింప చేయాలి, ఇంకను మాకు బోధించాలి ప్రభువా. ఆ పరిశుద్ధాత్మ చేత ఈ కడవరి కాలములో ఈ యొక్క స్థానిక సంఘ కాపరిని పాస్టర్ జోసెఫ్ గారిని మీరు అభిషేకించి ఈ సంఘముతో మీరు మాట్లాడండి నాయన. దైవజనుడి యొక్క శరీరాన్ని మీరు ఆధారం చేసుకొని సంఘముతో ఎల్లప్పుడూ మీరు మాట్లాడండి ప్రభువా. ఓ మీరే తండ్రి ప్రభు ఆ కార్యమును జరిగించమని మేము ప్రార్థిస్తున్నాము. మా ప్రవక్త అన్నాడు, పరిశుద్ధాత్మ లేకుండా ఏ మానవుడు ఆయన వాక్యాన్ని వినలేడు, గ్రహించలేడని అన్నాడు ప్రభువా. వినడానికి, గ్రహించడానికి, బోధించడానికి పరిశుద్ధాత్మే అవసరమైనది. అయితే ఆ పరిశుద్ధాత్ముడు ఈ కాలములో ప్రభువా ఎదుగో సంఘ కాపరిని ఎన్నుకున్నాడు నాయన. ఈ కాలములో వినే విశ్వాసిని ఎన్నుకున్నాడు ప్రభువా. మేము వేటిని వినవలసినదో వాటిని కాలములో బోధిస్తున్నందుకు అయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇంక నీ సంఘము దీవించబడి ఆశీర్వదించబడి దినదినము విశ్వాసములో వాక్య గ్రహింపులో ఎదిగి మీరు అక్కడ కొరకు సిద్ధపడి ఎత్తబడే గుంపులో ఉండునుగాక. ఆ ఉన్నతమైన తరగతి ప్రజలుగా వీరు ఉందురుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము. ఆమేన్. యేసుక్రీస్తు యొక్క కృప, శాంతి, సమాధానములు ఇక్కడ ఉన్న వారికి సకల పరిశుద్ధులకును పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మేము దీవించును గాక. దయచేసి సంఘమంతా గమనించండి. రేపటి దినమున జంగల్